నామములో కూడి ఉన్న దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు శుభమైన నామములో మా యొక్క ప్రత్యేకమైన వందనాలు మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు ప్రభు సన్నిధిలో సాక్ష్యాలు చెప్పారు. సాక్ష్యాలు నిమిత్తమై మనమందరము కూడా ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. మరి ఒకరి కోసము ఒకరు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే, మనకు బాధ వస్తే, మన శరీరానికి ఏదైనా గాయం అయితే మనకు ఎంత బాధ అనిపిస్తుందో, మరి అలాగే ఇతరుల బాధ కూడా మన బాధగా చేసుకొని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన కుటుంబాన్ని కూడా స్వస్థపరుస్తాడు. ఆయా బాధల నుంచి దేవుడు విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో ఏది జరిగినా దేవుని చిత్తము లేకుండా ఏది కూడా జరగదండి. దేవుని చిత్తాలు ఉంటాయి. దేవునికి సన్నిహితంగా మనం దగ్గర అవడం కోసం కొన్ని ఉంటాయి. ఒకవేళ దేవుళ్ళు మనం బలహీనమైతే బలపరచడానికి కొన్ని జరగవచ్చు. ఏదేమైనా మన క్షేమాన్ని కోరి దేవుడు పంపిస్తాడు తప్ప మనం ఏదో ఉపద్రవం వచ్చి పడుతుందని మనం ఎప్పుడు కూడా తొందరపడకూడదు. ఒక తల్లిగా ఆవిడగా బాధ ఉండడం సహజమే. మేము కూడా రాత్రి ఏడుస్తా బిడ్డ కోసం ప్రార్థన చేసాం. మరి ఫోన్లో వాయిస్ కాల్ పెట్టి ప్రార్థన చేసి పంపించాం. ఆ బిడ్డ కూడా మరి చంటి పిల్లలాగా రాత్రి చాలా బాధ అనిపించింది మాకు ఇరువురికి కూడా. మరి మీరందరూ కూడా మరి మీ యొక్క సమస్యగా ఆ బిడ్డ యొక్క బాధని చేసుకుని మీరందరూ ప్రార్థన చేయడం మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు నామములో మనం ప్రార్థన మనం చేస్తూ ఉన్నాను. మనం ఈరోజు వాక్యాన్ని చదువుకున్నటువంటి వాక్యంలోనికి వెళ్ళిపోతామండి. దయచేసి ఎవరు మాట్లాడొద్దు. నిశ్శబ్దంగా 10 నిమిషాలు వాక్యం ఉందాం. ఒక అరగంట కానీ 45 నిమిషాలు కానీ వాక్యం ఉందాం. ఆ 45 నిమిషాలు అయిన తర్వాత నాకు ఒక 5 నిమిషాల ముందు నాకు ఏదైనా సైగ చేయి. ఓకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైనటువంటి గ్రంథం మనం చదువుకున్నాం కదండి. ఇప్పుడు ఏం చదువుకున్నామమ్మా? కీర్తన గ్రంథము 5 అధ్యాయము 11వ వచనాన్ని చదువుకున్నాం. ఆ మాట మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఎదురుకు వెళ్తామండి. కీర్తన 5:11లో ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. చాలు. ఈరోజు మన యొక్క సబ్జెక్ట్ ఏంటంటే, యెహోవాని ఆశ్రయించేవారు నిత్యము కూడా సంతోషిస్తూ ఆనందంగా ఉంటారు అని ఇక్కడ వాక్యం చదివిస్తామని. ఇక్కడ ఆశ్రయించుట అనే మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ లోకాన్ని ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు, మనుషులను ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ లోకంలో కనపడేటువంటి రకరకాలైనటువంటి విధాలుగా మనుషులు ఆశించేవాళ్ళు ఉంటారు. కానీ ఎవరైతే యెహోవాని ఆశ్రయంగా తీసుకొని ఎవరైతే యెహోవాని ఆశ్రయముగా చేసుకొని ఆయన ముందు పెట్టుకుని ముందు నడుస్తారో అటు వారికి దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. కొన్ని కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ రావని దేవుడు చెప్పలేదు, కానీ వస్తాయి. కానీ వీటన్నిటి నుంచి కూడా దేవుడే మనల్ని విడిపించే దేవుడు. అంచేత ఇక్కడ ఈ వాక్యం ఏం చెబుతుందంటే, నిన్ను ఆశ్రయించేవారు సంతోషంగా ఉంటారు అని. లోకంలో మనుషులను ఆశ్రయించేవాళ్ళు సంతోషం వేరు, దేవుణ్ణి ఆశ్రయించే వారి యొక్క సంతోషము వేరండి. దేవుణ్ణి ఆశ్రయించే వారికి సంతోషం పరిపూర్ణంగా ఉంటుంది. మనము మనుషులను ఆశ్రయించేటువంటి సంతోషము తాత్కాలికంగానే ఉంటుంది. మనుషులను ఆశ్రయించడం వేరు, దేవుణ్ణి ఆశ్రయించడం వేరు. మనుషులను ఏదైనా ఆశ్రయించామనుకోండి, మనకు 10 రూపాయలు అప్పిస్తే వాళ్ళు మళ్ళీ మనల్ని తిరిగి ఇచ్చే వరకు మనల్ని ఉడిచిపెట్టడం కదండి. ఎవరైనా మన 10 రూపాయలు అప్పు చేసామని అవసరం వచ్చి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చే వరకు కూడా వాళ్ళు ఖచ్చితంగా అడుగుతూనే ఉంటారు. కానీ దేవుడు మనం ఏదైనా అడిగినప్పుడు ఆయన ఏదైనా ఇచ్చాడంటే ఆయన తిరిగి మన నుండి ఆశించే దేవుడు కాదండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. మనుషులు తిరిగి ఆశించారు, కానీ దేవుడు తిరిగి ఆశించేటువంటి వాడు కాదు. అంచేది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, మనుషులను ఆశ్రయించేవాడు దేవుణ్ణి ఆశ్రయించేవాడు. ఎవరు శాశ్వతమైన సంతోషము, ఎవరు అశాశ్వత సంతోషము అనే దాని గురించి మనం 2 సబ్జెక్టులు తెలుసుకుంటూ ముందుకు సాగిపోదాం.
అంచేతంటే ఈ లోకంలో ఎన్నో విధాలైనటువంటి ఆశ్రయాలు మనకు ఉన్నాయి. ఎంతోమందిని ఆశ్రయిస్తూ ఉంటారు. ఎంతమందిని మనం ఆశ్రయించినా నీడ ఎలాగైతే గతించిపోతుందో ఈ ఆశ్రయించబడిన వ్యక్తులు కూడా అలాగే గతించిపోతూ ఉంటారు. ఎంచేతంటే అనంతరము కూడా మానవులమే గనక ఎవరు ఇక్కడ ప్రత్యేకత అనేటువంటిది ఏమీ ఉండదండి. మనందరము కూడా తల్లి గర్భంలో మరి తల్లిదండ్రులు చేసినటువంటి యొక్క పాపమును బట్టి మనం పాపంలోనే మన తల్లి మనల్ని గర్భం ధరించి పాపంలోనే మనల్ని కన్నది కనుక మనం పాపంలోనే పొర్లాడుతూ ఉన్నటువంటి జీవితాలు మనకి. అంచేత పాపులమైన మనము ఏదో టయాన్ని పడిపోయే అవకాశాలు ఉంటాయి. అలా పడిపోకుండా ఉండడం కోసమే పరిశుద్ధాత్ముడు మనకి సహాయము చేస్తాడు. నేను చాలాసార్లు చెబుతా ఉన్నాను, మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ సహాయము, సన్నిధి కావాలి. మనుషులు ఆశ్రయము వ్యర్థము, మరి మనుషుల యొక్క సహాయం వ్యర్థము. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు నిండిగా కావాలి అంటే ఆయనను మనం ఆశ్రయించేవారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవా, నీవు మాలోనికి రండి, నన్ను బలపరచండి, నన్ను నీ చేతితో పట్టుకుని నడిపించమని మనం ఆశతోనూ ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మనకు తాగుతాడండి. మనలో ఆశ ఉండాలి. దేవా, నీవు నాలోనికి రమ్మనేటువంటి ఒక ఆశ మనలో ఉండాలి. ఆశ లేని ప్రాణము ఎన్ని అడిగినా ప్రయోజనం ఏమీ ఉండదు. దేవుని మాట తెలవస్తుంది. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడంటే. మనం ఏదన్నా అడిగితే ఆశతో అడగాలి. ఒక వ్యవసాయం చేసామనుకో, ఏ 4 గింజలు పడితేనే ఆశతో చేస్తాం. అలాగే చెరువు వేసామనుకో, ఏదో 4 రూపాయలు కలిసి వస్తుందనే ఉద్దేశంతో చెరువు మరి లక్షలు మరి ఈ రోజున దరిదాపు 45 లక్షలు 50 లక్షలు ఒక ఎకరానికి పెట్టుబడి పెడతారని గుండెలు చెరువులు లేకుండా ఏముందండి అది నీటిలో ఉన్నది మనకి ఏమైనా కనపడుతుందా? మనం పెట్టిందే కనపడుతుంది తప్ప నీటిలో ఏముందో ఏమి లేదో పట్టుకునే వరకు కూడా పాపం తెలియదు. ప్రియమైన వారు వాళ్ళు కూడా గుండెలు అమ్మిడికి అంటూ ఉంటాయి. పరిస్థితులు మనకు తెలియదు. మనం డబ్బు పట్టుకెళ్ళి ఏంటో మాత్రం నీటిలో పోసేస్తున్నాం. ఆ నీటిలో ఏముందో ఏమో తెలియదు. అలాగే మనం చేసే ప్రతి పనికి కూడా దేవుని మీద ఆనుకొని ఆధారపడి మనం ఏ పని చేసినా దేవుడు మనకు మాత్రం నష్టాన్ని కలిగించడండి. దేవునికి స్తోత్రం. అంచేత దేవుణ్ణి ఆశ్రయించే వారు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు అని సెలవిస్తూ ఉంది. అది మాత్రం వాస్తవమే. యుగాలు కూడా దేవదూతలు పరలోకములో దేవుణ్ణి ఆశ్రయించి ఉంటాయి కాబట్టి, దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి దివారాత్రులు కూడా పరిశుద్ధుడు అని దివారాత్రులు ప్రతిగానములతో దేవదూతలు పరిశుద్ధులైన దేవుణ్ణి నిత్యము స్తుతిస్తూ ఉన్నారు. పరలోకంలో ఆకలి దప్పికలు లేవంటండి. సూర్యచంద్రులు అవసరం లేదంట. కారణం ఏంటంటే యేసుక్రీస్తే పరలోకానికి ఒక వెలుగు అయి ఉన్నటువంటి దేవుడు. అందుకని దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మిన వాళ్ళు మీరు ఒకప్పుడు చీకటిలో ఉన్నారు, ఇప్పుడు మీరు ఆశ్చర్యకరంగా తన వెలుగులోకి వచ్చారు కనుక మీరు కూడా నిత్యము ప్రకాశిస్తూ ఉండాలి. మనం తేజస్సుగా ఉంటే ఈ యొక్క వెలుగుకి అనేక మంది వస్తూ ఉంటారు. మనము ఎలగమా మానమని ఉన్నాం అనుకోండి, ఈ యొక్క గుడుగుడులాడేటువంటి కళ్ళుకి ఏమవుతుందంటే ఉన్న కంటి చూపు కూడా పోద్ది అనమాట. అంటే ఇక్కడ మనిషి ఎలాగ ఉండాలంటే చక్కగా కాంతివంతమైనటువంటి వెలుగునిచ్చే వ్యక్తిగా ఉండాలి. దేవుడు పరలోకానికి ఏమై ఉన్నాడు? ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆయనను ఆశ్రయించే వారు కూడా వెలుగయ్యే ఉంటారు. చీకటి వాళ్ళ దగ్గరికి రాదు. కారణం ఏంటంటే ఆయన వెలుగైన దేవుడు కనుక ఆయన్ని వెంబడించేవారు వెలుగులోనే తప్ప చీకటితో సాంగత్యాన్ని చేయలేరు. ఎందుకంటే వెలుగుకి చీకటికి సాంగత్యం అనేటువంటిది కలవదు. నేను వారం చెప్పాను కదండి, ప్రకృతి సంబంధమైన వ్యక్తులకి పరసంబంధమైన వ్యక్తులకి మనస్తత్వాలు తేడాగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అందులో ఏమాత్రము సందేహం లేదండి. ఇది వాస్తవాలు. వాక్యం 100% వాక్యం నెరవేర్పేది. అయితే ఇక్కడ సత్యవాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకుని ముందుకు నడవాలి. అప్పుడు మన పరిపూర్ణమైన ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత నిన్ను ఆశ్రయించే వారందరూ కూడా సంతోషించదు అని రాయబడి ఉంది. ఇక్కడ నిన్ను ఆశ్రయించే వాళ్ళకి ఈ సంతోషం కానీ అందరికీ సంతోషం కాదు. పండుగల్లో సంక్రాంతి పండుగ వచ్చింది, చాలా మంది సంతోషించారు. దేనివల్ల సంతోషపడ్డారంటే మందు దాగి సంతోషించిన వాళ్ళు ఉన్నారు, మాంసం బాగుడి తిని సంతోషించిన వాళ్ళు ఉన్నారు, కోడి పందాలు చూసి సంతోషించిన వాళ్ళు ఉన్నారు, రకరకాల వ్యసనాలతో డబ్బంతా తగలబెట్టి సంతోషించిన వాళ్ళు లేరంటారా? ఉన్నారు. మనం గత వారంలో మనం చూస్తూ వచ్చాం. ఇలాగ మొత్తం ఇల్లు కూడా గొల్లైపోయి ఇప్పుడు ఏమైపోయిన పరిస్థితి, కుటుంబంలో పావుల డబ్బులు లేనటువంటి పరిస్థితి ఈ రోజున అనేక కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడంటే మనకు సంతోషం ఉండాలి, సంతోషం కావాలి. అది కావాలి అంటే మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎప్పుడు ఆశ్రయించాలి దేవుడు అంటే అన్ని వేళలా దేవుణ్ణి ఆశ్రయించాలి. మనకు లేనప్పుడు దేవుణ్ణి అలాగే ఆశ్రయించడమో, ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి అలాగే ఆశ్రయించాలి. కానీ ఉన్నప్పుడు ఒక రకంగానూ లేనప్పుడు ఒక రకంగానూ మధ్య రకంగా ఒక రకంగానూ మనం ఎప్పుడు కూడా ఉండకూడదు.
ఉండకూడదు. మనం నమ్ముకున్న దేవుడు ఎల్లప్పుడూ కూడా ఒకే విధంగా ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నేను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఒకటే విధిగా ఉన్నాను అన్నాడు. చూడండి, ఆయన ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాడు. కానీ మనమే మారుతూ ఉంటాం, మనస్తత్వాలు మారుతూ ఉంటాయి, ఆలోచనలు మారుతూ ఉంటాయి, బుద్ధులు మారుతూ ఉంటాయి, గుణలక్షణాలు మారుతూ ఉంటాయి. మనం మార్పులు కోరుకునేటువంటి వ్యక్తులు అనమాట. ఎవరు ఏ సమయాన్ని ఎలా ఉంటామో మనకు తెలియదు కనుక నిత్యము నిరంతరం ఒకే విధంగా ఉన్న దేవాది దేవుడు ఆయన అన్నాడు, నన్ను ఆశ్రయించే వారు నేను ఎలా ఉన్నానో వాళ్ళు కూడా అలాగే ఉండాలి. ఆశ్రయించడం అంటే అదనమాట అండి. ఆశ్రయించడం అంటే ఏదో మనం ఏదో చిన్న ప్రార్థన చేసేసో లేకపోతే ఏదో కానీ దేవుడి దగ్గర వెళ్ళిపోవటం కదా. ఆయనని ఆశ్రయించడం అనగా అన్ని వేళల కష్టాల్లో ఆయన ఆశ్రయించడం మంచిదే, సుఖంలో కూడా ఆయన ఆశ్రయించాలి. కానీ అన్ని విషయాల్లో దేవుడిని మనం ఆశ్రయించి దేవుడిని ముందు పెట్టుకుని మనం సాగిపోవాలి. అలా సాగిపోయినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే, నీవే వారిని కాపాడదు అని రాయబడింది కింద లైన్లో. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడదువు కనుక వారు నిత్యము కూడా ఆనందధ్వని చేయుదురు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు దేని నుంచి కాపాడుతాను అంటున్నాడు. ఎందుకు కాపాడుతాను అన్నాడు? నీకు శ్రమ రాదని దేవుడు చెప్పినట్లయితే ఆయన కాపాడుతాననే మాట ఇక్కడ మనకు కనపడదు. కాపాడుతాను అంటే మనకు శ్రమ వస్తుందని దాని యొక్క అర్థం. అంటే నీకు శ్రమలు వచ్చినప్పుడు, నీకు బాధలు వచ్చినప్పుడు దానిలో నుండి దేవుడు ఏం చేస్తాడంటే కాపాడుతాడండి. మన కాపాడి విడిపించే దేవుడు. అలా విడిపించి ఉండకపోతే మొగలతో మీద గాలిపాటును రావడానికి ఎన్నో అవాంతరాలు దారులు ఎదురవుతూ ఉంటాయి. ఒకసారి వ్యాన్ల మీదకి వచ్చేస్తూ ఉంటాయి, ఒకడు తప్పదాగేసి వచ్చి మీదకి వచ్చేస్తూ ఉంటాడు, ఒక్కొక్కడు రకరకాలుగా ఉంటుంది. కారు మచిలీపట్నం డైరెక్ట్ హైవే రోడ్లు ఎవడో బ్రేక్ మీద కాలు వేయట్లేదండి, ఎలా దూసిపోతున్నారు. ఏమాత్రం మనం అజాగ్రత్తగా ఉన్నా మనల్ని లాక్కుపోతారండి. ప్రాణాలు గాల్లో కలిపిపోతాయి. ఇక్కడి నుంచి బయట అక్కడికి వెళ్ళేదాకా నమ్మకం లేదు, అక్కడి నుంచి అక్కడికి వచ్చేదాకా గ్యారంటీ లేదు. ఇలా ఈరోజు ఎన్నో ప్రయాణాలు, ఎన్నో జీవితాలు గాల్లో కలిసిపోతున్నాయి. వాడికంటే మన గొప్పవాడిని కాదు, కానీ దేవుడు తన ఉచితమైన కృపచేత ఆయన ఆశ్రయించి మనందరినీ ఆయన కాచి కాపాడుతూ ఉన్నాడు. ఆయన దేవదూతలు మనకి కాపుదలగా ఉంచుతున్నాడండి. ఈ రోజు మనమైనా మన పిల్లలైనా మరి ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్ళినా వాళ్ళు క్షేమంగా ఉన్నారంటే తల్లి చేసే ప్రార్థన ఈరోజు అక్కడ ఒకవేళ అల్లుడి ప్రార్థన చేయకపోవచ్చు, కూతురు ప్రార్థన చేయకపోవచ్చు. ఒకప్పుడు సండే స్కూల్లో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఇవాళ అత్తవారిళ్ళ కంటే తన భర్తలతో తన పిల్లలతో కాపురాలు చేసుకుంటున్నారు. చిన్నప్పుడు సండే స్కూల్లో ఎదిగారు, ఆత్మీయంగా పెరిగారు. కానీ ఇవాళ అక్కడ చేసుకున్న కాడ ఉన్న కాడ వెళ్ళడానికి అవకాశం లేకపోవచ్చు. అయినంత మాత్రం దేవుడాలను విడిచిపెట్టాడు. కారణం ఏంటంటే ఒకప్పుడు మనం విత్తనం వేసాం కాబట్టి విత్తనం ఏదో రోజున మొలకెత్తి ఒక మహావృక్షంగా మారుతుంది. ఆ వృక్షమే కానీ తన్నెత్తటువంటి తల్లి. ఆ తల్లి ప్రార్థన ఆ బిడ్డను కాపాడుతుందా, ఆ సంఘ ప్రార్థన ఆ యొక్క బిడ్డలను కాపాడుతున్నది అంటే క్షేమంగా సంతోషంగా కాపురాలు చేసుకోగలుగుతున్నారు ఇవాళ అత్తవారిళ్ళకి వెళ్ళి. ఈ రోజు నీ లక్షలు కాదని కోట్ల రూపాయలు ఆస్తినిచ్చి ఆడపిల్లలోకి ఇంటోడిస్తున్నారు. ఎంతమంది కాపురాలు నిలబడుతున్నాయి మనకు అందరూ తెలిసిన విషయమే. ఇవాళ కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ కాపురాలు ఎండిపోయిన కాపురాలు తప్ప క్షేమంగా సంతోషంగా ఉన్నవాడు చాలా తక్కువ అండి. ఎందుకు అని ఇలా జరుగుతున్నాయంటే దేవుణ్ణి ఆశ్రయించట్లేదు చాలామంది ప్రజలు. దేవుడిని ఆశ్రయించట్లా, ఏదో మొక్కుబడిగా వస్తారు వెళ్తారు. ఇంకేదంటే మనం 5వ తారీఖుని మొట్టమొదటి ఆదివారం చర్చి ఖాళీ ఉందా? లేదు. 1వ తారీఖుని ఖాళీ ఉందా? ఖాళీ లేదు. మరి తర్వాత ఆదివారం ఏమైపోయింది? ఖాళీ లేదు. ఖాళీగా ఉంది. కారణం ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే సంక్రాంతిలోనూ ఉంటారు, క్రిస్మస్లోనూ కూడా ఉంటారు. ఇంకేదంటే వీళ్ళు 2 నాలుగు మీద 2 రకాల కాళ్ళు వేసేటువంటి మనుషులు అనమాట. ఇలాంటి వాళ్ళు దేవుడు ఆశ్రయిస్తారా అంటే దేవుడిని ఆశ్రయించిన అవసరానికి దేవుడిని వాడుకుంటారు. మనం బయటికి వెళ్ళినప్పుడు వస్త్రాలు ఎలా వాడుకుంటాం అలాగే దేవుడిని కూడా అలా వాడుకునే వాళ్ళు ఉన్నారు. ఇస్తరాకు ఉందనుకోండి, అక్కడ వాడతాం దాన్ని. ఎప్పుడు వాడతాం ఇస్తరాకుని? ఉన్నాయి, ఇక్కడ ఎక్కడ ఉన్నాయి, దొంతలు పెట్టెట్టారు. విస్తరాకుని ఎప్పుడు వాడుకుంటాం? మనం అన్నం తినేటప్పుడు జాగ్రత్తగా దాన్ని అక్కడ ఎట్టుకుని దానికి కొన్ని నీళ్ళు జీలకరించి శుభ్రంగా కొడుకుని భోజనం చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ కొడుకుని మళ్ళీ పెట్టిలో పెట్టుకుంటాం. దాన్ని ఏం చేస్తాం? వాడేస్తాం. ఇంకేదంటే దాన్ని ఎప్పుడు దాకా ఉపయోగిద్దాం అంటే ఇస్తరాకు అన్నం తినే వారికి మాత్రమే ఉపయోగిస్తాం. అలాగే సమాజంలో మనుషులు మానవత్వం కలిగినటువంటి వాళ్ళని మానవత్వం లేనటువంటి వాళ్ళు ఎలా వాడుకుంటున్నారంటే ఇస్తరాకుని వాడుకున్నట్టు వాడికి ఎంతలో విసిగేస్తారనమాట. అలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ మంచి వాళ్ళు అనుకోకూడదు. ఇంకేదంటే సమాజంలో చాలా ప్రమాదకరంగా ఉంది. 2023 కంటే 24 కంటే 25 ఇంకా దారుణంగా ఉంది. అంటే 2060 నాటికి మనుషులు భూమి మీద ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ సైంటిస్టులు కూడా చెప్తున్నారు 2067లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటాయంట. ఎంచేతంటే కడవరి దినాల్లో ఉన్నాం కదండి, సాతానికి సమయం తక్కువైపోయింది. ఎవరు మింగదాన్ని గర్జించినో తిరుగుతూ ఉన్నాడు. సాతానికి ఏమాత్రం అవకాశం ఇచ్చినాడు మనం మింగేస్తాడు ప్రాణాలు పెట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నిత్యము కూడా మనం సంతోషంగా ఉండాలంటే మన దేవుణ్ణి ఆశ్రయించాలి.
దేవుణ్ణి ఆశ్రయించాలి. ఒక రోజు 2 రోజులు కాదు, నిత్యము ఆయన్ని ఆశ్రయించాలి. ఇప్పుడు వెళ్ళింది ఇలా వెళ్ళినప్పుడు దేవుని మీద ఆధారపడి ప్రార్థన ద్వారా వెళ్ళింది. అక్కడికి వెళ్ళింది, అక్కడ కూడా పిల్ల ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తుంది కాబట్టి సాతాను శోధిస్తున్నాడు. ప్రార్థన చేయలేదని సాతాను శోధించాడు. కారణం ఏంటంటే వాడు మనోళ్ళే కాబట్టి మనం వాళ్ళని ఏం చేయకూడదని లెక్కేసుకుంటారు. సాతాను సంబంధంగా సాతాను అనుకూలంగా ఉన్నవాడికి కొన్ని సంఘాలకి శోధనలు రావండి. కొంతమంది విశ్వాసానికి శోధనలు రావు. కారణం ఏంటంటే ఒకసారి వాళ్ళు కనిపెట్టుకుని ఉంటుంది అక్కడ పాతాళంలో. అంచేత పలానా సంఘాలకి శోధన లేదు, పలానా సంఘానికి కాపరికి శోధన లేదు, విశ్వాసకి శోధన లేదు అంటే దేవుడు ఒకసారి దాన్ని సిద్ధపరిచాడు. శోధన అనేటువంటిది ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం అనమాట. క్లీన్ చేసుకోవటం శోధన అంటే సాయంకాలం భోజనాలు వంటలు చేసుకుంటాం, భోజనాలు చేస్తాం, పాత్రలు ఏం చేస్తాం చక్కగా క్లీన్ చేస్తాం. అవునా? చక్కగా క్లీన్ చేసి దాపించుకుంటాం, మళ్ళీ పొద్దున్న మళ్ళీ దాన్ని మళ్ళీ ఉపయోగించుకుంటాం. భోజనాలు అయిపోతే మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాం. అంటే దీనికి క్లీన్ అంటే దీనికి అర్థం ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు శోధన వస్తూ ఉంటే దాన్ని మళ్ళీ క్లీన్ చేస్తూ ఉంటాడు దేవుడు. శోధన లేదనుకోండి, ఆ వండుకున్న కొండలు ఆ పక్కన పాడేసుకుని మళ్ళీ సంతపడి ఆ కొండలతో వండుకుంటే ఎలా ఉంటుంది దుర్గంధంతో. శోధన లేనటువంటి కుటుంబం కానీ, శోధన లేని సంఘం కానీ, శోధన లేని సేవకుడు కానీ వాళ్ళ బతుకులు కూడా అలాగే ఉంటాయి. అంటే శోధన అనేటువంటి చాలా ప్రాముఖ్యము. శోధన రావడం మంచిది. అంచేత యేసుప్రభు కూడా శోధించబడ్డాడు సాతాను చేత. అవునా కదంటారా? యేసుప్రభు శోధించబడ్డాడు ఆ సాతాను చేత 40 దినాలు. అవునా కదా? యోబు కూడా సాతాను వల్లే మరి యోబుని కూడా ఎంత శోధించింది. యోబు దుర్మార్గుడా పాపిస్తాడు అంటే కాదు. యోబు మంచివాడు, మంచి భక్తి కలిగినటువంటి వాడు. అలాంటి వాడు భూలోకంలో ఎవరూ లేరని యేసుప్రభు సాక్ష్యం చెప్తున్నాడు. యోబు వంటి భక్తులు భూలోకంలో ఎవరు కూడా లేరని. దేవుని చేత మనకు ఆ సాక్ష్యం కావాలి. దేవునికి స్తోత్రం. అంటే అది మొట్టమొదటి మాట మనం జాగ్రత్త గమనించినట్లయితే దేవుణ్ణి ఆశ్రయించేవారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. వాళ్ళకి వచ్చే ఆపదల్లోంచి కష్టాల నుంచి కూడా దేవుడు ఏమవుతాడంట వాళ్ళని కాపాడుతాడు అని ఇక్కడ రాయబడి ఉంది. అమ్మా ఉందా మాట? చూడు, నీవే వారిని కాపాడదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తారు. అంటే దేవుడు మనల్ని కాపాడే కుటుంబాన్ని అది దేవుడు కాపాడుతూ ఉంటాడో ఆ కుటుంబానికి నిత్యము కూడా ఆనందధ్వని ఉంటుంది. ఆనందధ్వని మనకు వచ్చిన తర్వాత దాన్ని మన ఆనందధ్వనిని ఇచ్చిన వాడిని మనం మర్చిపోకూడదు. ఓకే? ఆనందధ్వని ఎవరి ద్వారా మనకు కలుగుతుంది? మన కుటుంబంలో పిల్లబాబుతో సుఖశాంతులతో ఆనందంగా ఉండటం ప్రధానమైన కారణం. దేవుడు మనకు ఆ యొక్క యోగ్యతను ఆ సంతోషాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మనకు సంతోషాన్ని ఇచ్చిన దేవుడిని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. అది లోకంలో ఎవరు మర్చిపోయినా పర్లేదు కానీ మనకు సంతోషాన్ని ఇచ్చినటువంటి దేవుడిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది మొట్టమొదటి పాయింట్. రెండవ వాక్యానికి వచ్చేద్దాం. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథం ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం కూడా ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథంలో షడ్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురు కలిసి దేవుణ్ణి ప్రార్థన చేసేవారు ఎప్పుడు కూడా. దానియేలమ్మ చూడు 3వ అధ్యాయం 28వ వచనం. చేయండి 3:8. షడ్రకు, మేషాకు, అబేద్నెగో అను వీరు దేవుడు పూజార్హుడు. వీరి దేవుడు పూజార్హుడు. ఆయన పూజించడానికి ఏడ అర్హులు, పూజలు అందుకుంటాకి ఆయన అర్హుడు, పూజార్హుడు. తన దూతను పంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు ఎవరిని ఆశ్రయించారంటే వీళ్ళు తాము ఆశ్రయించినటువంటి దేవుడు. వారికి ఆపద వచ్చింది అంటే దేవుడిని ఆశ్రయించారు. ప్రమాదం వచ్చింది, ప్రార్థన ద్వారా ప్రమాదం వచ్చింది. ఏంటి దేని ద్వారా వచ్చింది ప్రమాదం అంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ దేశంలో ప్రార్థన చేయడానికి వీల్లేదని వాళ్ళు నిబంధన పెట్టారు, శాసనం తయారు చేశారు. మీరు ఎన్ని శాసనాలు అంటే తయారు చేసుకోండి, ఎన్ని నిబంధనలు అంటే పెట్టండి, మేము జీవము గల దేవుణ్ణి ఆరాధించకుండా మేము ఉండలేము అని చెప్పి వాళ్ళు పట్టుదల పట్టారు. ప్రార్థన లేకుండా ఉండలేం, భోజనం మానేస్తా కానీ ప్రార్థన మాత్రం మానవన్నారు. అయితే రాజు అంటాడు మీరు ప్రార్థించడానికి వీలు లేదు, నోరు కూర్చోండి అంటాడు. మీరు ఏం చేసినా సరే ప్రార్థన మానవన్నాడు. మీరు ప్రార్థన చేయకపోతే తీసుకెళ్ళి 200 అగ్నిగుండంలో పాడేయమన్నాడు రాజు, ఆజ్ఞ ఇచ్చాడు. ఏమండి అవునా కదా? అగ్నిగుండంలో సింహాల పూలు వేసారు, సింహాలు ఏం చేయలేదు. తర్వాత తీసుకెళ్ళి అగ్నిగుండంలో విసిరేయమన్నాడు. అగ్నిగుండంలో పాడవేశారు. వీళ్ళకి తీసుకెళ్ళి అగ్నిగుండంలో పాడేస్తే అగ్నిగుండంలో వీళ్ళు విసిరేసినట్టుగా ఉలికాలింది కానీ లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఏమాత్రం ఏమీ కూడా జరగలేదు. అవసరమైతే మా దేవుని కొరకు మేము ప్రాణం ఇస్తాం కానీ మేము మాత్రము
నిన్ను ఆరాధించాం, నిన్ను పూజించాం, మా దేవుడిని పూజిస్తాం అని పట్టుదల కూర్చున్నారు. ఒకవేళ మా దేవుడు, మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా పర్లేదు, కానీ ఆయన కోసం ప్రాణాన్ని వదిలిపెట్టేస్తాం, కానీ మేము మాత్రం వేరే వాటికి నమస్కరించమని చెప్పి పట్టుదల పట్టారు. పట్టుదల పడితే అలాంటి పరిస్థితుల్లో దేవుడి కోసం నిలబడ్డారండి వాళ్ళు. పట్టుదల వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ముఖాముఖి వచ్చినప్పుడు ఏం చేయాలంటే దేవుడి కోసం మనం ఏమైపోవాలంట, మనల్ని మనం సజీవ యాగంగా సమర్పణ చేసుకోవాలి. అదే నిజమైనటువంటి భక్తి. వీళ్ళకి అలాంటి పరిస్థితి ఎదురైంది. వాళ్ళు జడిసిపోయి ఎడలో కూర్చోలేదు, వాళ్ళు భయపడలేదు. చూడండి ఏమంటాడు అక్కడ, వారు తన దేవునికి కాక మరి ఏ దేవునికి కూడా నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని తన దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞలను వ్యర్థపరిచితిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజుని లెక్క చేయలేదండి. రాజ్య పరిపాలన చేసే రాజుని కూడా వాళ్ళు ఎవరు లెక్క చేయరా. మా దేవుడు, మేము నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, శక్తివంతుడు, అవసరమైతే ఆయన కోసం మా ప్రాణాలైనా పెట్టుకుంటాం, కానీ నీ మాట మాత్రం మేము వినమన్నాడు. ఒక రాజ్యాన్ని పరిపాలన చేసే రాజు మాట కూడా లెక్క చేయలేదండి. అంటే దేవుడికి భయపడి దేవుడి మీద ఆధారపడినటువంటి వాళ్ళు అంత ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే, మమ్మలను మేము ఎలాంటి ఆపదల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, మేము అగ్ని మండుతున్నటువంటి రెండంతల అగ్నిగుండలో మీరు నన్ను విసిరేసిన దానిలో నుంచి మమ్మల్ని కాపాడటానికి మేము నమ్ముకున్న దేవుడు శక్తివంతుడు, మమ్మల్ని రక్షిస్తాడు. కింద చదువు. కాగా నేనొక శాసనము నియమించున్నారు, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము నమ్ముకున్న దేవుడు ఏమన్నా దేవుడు అంటే సమర్థత కలిగినటువంటి దేవుడు అంటే. మేము నమ్ముకున్న దేవుడు సమర్థవంతమైనటువంటి దేవుడు. అగ్నిగుండంలో మీరు నన్ను పాడవేసినా సరే మా ప్రాణాలను ఊడిపడతాం, కానీ దేవుని మాట ధిక్కరించి రాజుకి భయపడి, రాజు ఆజ్ఞకు భయపడి, ఈ ప్రాణాలకి భయపడి మేము మాట తప్పేవాళ్ళం కావు. ఈనాడైతే మేము లోకాన్ని విడిచిపెట్టే, పాపాన్ని విడిచిపెట్టి దేవుని వచ్చాము. ఆ రోజున దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటూ వస్తున్నాం. ఈ రోజున మీరు కొత్తగా మీరు శాసనాన్ని ఏర్పాటు చేసి జీవము గల దేవుణ్ణి మీరు ఆరాధించవద్దు అంటే, మా ప్రాణాలు తీసుకోవడానికి మా శరీరం మీద అధికారం ఉన్నవాడు మీరు, కానీ మా ఆత్మ మీద అధికారం ఉన్నవాడు ప్రభువైన యేసుక్రీస్తే. అంచేత ఆత్మను శరీరాన్ని చంపేవాడికి భయపడాలి, కానీ శరీరాన్ని చంపేవాడికి భయపడవలసిన అవసరత మాకు లేదని చెప్పాడు. ధైర్యంగా ఉండి దేవుని కోసము అగ్నిగుండంలో ఉండటానికి కూడా వెనకాడలేదన్నాడు. భక్తి అంటే అలాంటి భక్తి చేసేవారుగా ఉండాలి. నమ్మకార్థమైన భక్తి కాదండి. భక్తి అంటే దేవుని కోసం సజీవ యోగము కరిగిపోవాలి. ప్రియమైన వారులారా, అనేకులకి మనం వెలిగిచ్చేవారుగా ఉండాలి. కొవ్వొత్తును చూపించాను మీకు. కొవ్వొత్తు కరిగితేనే తప్ప వెలుగు రాదు. మనము కూడా కొవ్వొత్తు వల్ల కరిగిపోవాలి ప్రభు కోసం. అది నిజమైనటువంటి భక్తి. అలాగే మనం కనుక దేవుడి మీద ఆధారపడితే కనుక నీకు ఎలాంటి ఆపదలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా, దేవుడు దాని నుండి నిన్ను, నన్ను, మనందరినీ కూడా రక్షించాడు. ఆ ముగ్గురిని దేవుడు రక్షించాడు కనుక వాళ్ళు నమ్ముకున్న దేవుడిని మనం నమ్ముకున్నాం. వాళ్ళని రక్షించిన దేవుడే రేపు పొద్దున అలాంటి పరిస్థితులు మనకు ఎదురైతే ఆయనే మనల్ని రక్షించే దేవుడు. ఎప్పుడు మనము ఆయనను ఆశ్రయించినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనను ఆశ్రయిస్తే దేవుడు మొట్టమొదట సంతోషాన్ని ఇచ్చే దేవుడు. రెండవది మనం చూసినప్పుడు ఆయన మనలను రక్షించే దేవుడు. ఎలాంటి వాటి నుంచి రక్షించాడంటండి, మానవులు ఎవరు కూడా మనల్ని రక్షించలేనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు దేవుడే మనకి రక్షణ వస్త్రముగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడోది కూడా చూద్దామండి. 112వ కీర్తన 7వ వచనం చూద్దాం. త్వరగా తీయాలమ్మ. నువ్వు త్వరగా తీస్తేనే ముందుకు చూడండి. 112వ కీర్తన 7వ వచనము. వాని హృదయము యెహోవాని ఆశ్రయించి యెహోవాని ఆశ్రయించినందువలన ఆ ఏమై ఉన్నాడంటండి, స్థిరముగా ఉన్నాడంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాని ఆశ్రయించే వారు ఎలా ఉంటారంట, స్థిరముగా ఉంటారంట. స్థిరత్వం అంటే ఏంటిది, అటు ఇటు
కదలకుండా యెహోవాను ఆశ్రయించేవాడు స్థిరముగా ఉంటారు. యెహోవాని ఆశ్రయించిన వారు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు స్థిరముగా ఉండలేరు. ఏదో ఒక సంఘానికి అంటుకట్టబడి వాళ్ళు ఉండలేరు. పొల్లు గాలికి ఎగిరిపోయినట్లుగా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బందులు ఎగిరినప్పుడు పొల్లు ఎగిరిపోతూ ఉంటుంది. ఎటు గాలి తడు ఎగిరిపోతూ ఉంటుంది. కానీ యెహోవాను ఆశ్రయించే వారు స్థిరముగా నిలిచి ఉంటారండి. స్థిరముగా ఎలా ఉంటారమ్మా? స్థిరంగా ఉంటారు. మన చర్చి కట్టినప్పుడు దీన్ని పాతారు, దీన్ని నిలబెట్టారు, కింద సిమెంట్ రాళ్ళు వేసారు. అది స్థిరంగా ఉందా, కూలిపోయిందా? ఎలా ఉంది? అది స్థిరముగా ఉంది. దేవుని మందిరంలో దేవుని పిల్లలమైన మనము స్థిరంగా ఉండాలి అంటే దేవుణ్ణి పరిపూర్ణంగా ఆశ్రయించుకొని మాత్రమే స్థిరముగా ఉండగలుగుతారు. నాకు తెలుసు, గత 35 సంవత్సరాలు ఎంతో మంది ఎన్నో కాయలు రాలిపోయినాయి, ఎన్నో కాయలు కాచిన చెట్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెట్లు ఎన్నో కాయలు కాస్తూ ఉంటండి, పూత పిండి కాబట్టి కాయ పెద్దది ఎదిగిన తర్వాత ఎదురైన అకాలమైనటువంటి గాలి తుఫాన్లు వచ్చేదానికి ఏం చేస్తుంది? గాలి తుఫాన్లు కాయమైపోతామా? మాట్లాడలేదు మీరు అందరూ? రాలిపోదు. గాలి తుఫాన్లు కాయమని ఏమాత్రము బలహీనంగా ఉన్నా ముచ్చుకు వెంటనే రాలిపోతుంది. ముచ్చుకు బలంగా ఉన్నది ఏమవుతుంది? గాలికి రకరకాల గాలిని తట్టుకుంటారు. అంటే అకాల గాలులు అనగా అకస్మాత్తుగా కొన్ని శ్రమలు సమస్యలు వస్తాయి ఈ లోకంలో. అలాంటప్పుడు విశ్వాసాలు ఏమైపోతా ఉంటా? రాలిపోతాం అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, చెట్టు ఎప్పుడు కూడా కాయలు కాస్తూనే ఉంటుంది. రాలిపోయిన కాయకి నష్టము, కానీ చెట్టుకి ఎప్పుడు కూడా నష్టం అనేటువంటిది ఉండదు. ఈ సంవత్సరం కదా ఇంకో సంవత్సరం, ఇంకో సంవత్సరం కదా ఇంకో సంవత్సరం, ఏదో సంవత్సరం కాయలు కాస్తూనే ఉంటుంది చెట్టు. అవునా కదంటారా? అది చెట్టు ఎప్పుడు కాయలు కాస్తూ ఉంటుంది. దేవుని సంఘం అనగా ఒక చెట్టు. ఫలములు అనగా మనమే. 31వ తారీఖు రాత్రి వాక్యం అన్నా కదండి. ఏం ఫలములు అయ్యి? ఏం ఫలములు? ఫలములు లేని అంజూరపు చెట్ల గురించి విన్నాం మనం. అవునా? విన్నాం కదండి అందరం. గుర్తుందా? ఫలములు లేని అంజూరపు చెట్టు. ఎలా ఆడని గుర్తులేదు చెప్పండి, వీడియో పంపిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంచేతంటే మన చర్చలో వాక్యాలు ప్రతి వారము, ప్రతి మంగళవారం కానీ ఆదివారం కానీ వాక్యాలు చక్కగా వీడియో వస్తున్నాయి. వీడియో అవుతుంది, చాలా మంది చూస్తూ ఉంటారు. ఇదివరకే కాదండి. దేవునికి స్తోత్రం. అంచేత ఇక్కడ మనం జాగ్రత్త గమనించవలసింది ఏంటంటే, ఈ ఫలములు, అంజూరపు ఫలాలు లేనటువంటి చెట్టు గురించి చూడుతూ ఉన్నాం. ఇక్కడ అకాలమైనటువంటి గాలి. కారణం ఏంటంటే, ఇప్పుడు దీనికి ఎక్కడ దాకా ఎందుకు వచ్చామంటే, స్థిరత్వము లేనటువంటిది జీవితం అంటే స్థిరత్వం లేనిది. అలాగే విశ్వాసం కూడా స్థిరత్వం అనేటువంటిది ఉండాలి. ఎవరిని ఆశ్రయించేవాళ్ళు స్థిరంగా ఉంటారు? దేవుని మీద పరిపూర్ణంగా అనుకున్న వాళ్ళు స్థిరంగా ఉంటారు, నిఖరంగా ఉంటారు, బలంగా ఉంటారు. అవునే కదంటారా? అదనమాట. అంచేత స్థిరత్వం లేని విశ్వాసము ఎప్పుడు కూలిపోద్దో తెలియదు. పునాది లేని గోడ లాంటిదో స్థిరత్వం లేని విశ్వాసం కూడా అంతే. పిల్లలు ఆడుకునేటప్పుడు నేల గోడ కట్టుకుని ఉంటారు. ఎక్కడన్నా ఇంటి పని కట్టి చేసుకుంటారు అనుకో, పిల్లలు ఏం చేస్తారంటే ఇటుకలు తీసి వాళ్ళు చక్కగా పొయ్యిలో గోడ కట్టుకుని వాళ్ళు చందులు తయారు చేసుకుంటూ ఉంటారు. అంటే దాని పునాది ఉంటుందా? ఉండదా. పునాది లేని ఇల్లు ఏమైపోతుంట? కూలిపోతుంట. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 24-25 వచనాలు రాయబడి ఉంటారు. పునాది లేని గోడ కూలిపోతుంది అన్నాడు. అంటే రాతి నేల మీద పునాది వేసి దానిపైన మనం పప్పు వేస్తే ఆ ఇల్లు నిలబడుతుంది. పునాది లేకుండా ఇసుక నేల మీద కడితే కనుక అది వర్షం వచ్చినప్పుడు, గాలితంబాలు లేచినప్పుడు పునాది లేనందువల్ల ఏమైపోతుంటే అది కూలిపోద్ది అనమాట. అలాగే కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అటువంటి ఏం చేస్తారంటే చిన్న మాట కూడా పడరు. ఏం చేద్దాం? దేవుడు మన కోసం అన్ని రకాలుగా ఆయన నలిగిపోయాడు, రక్తపూత అయిపోయాడు. ఆయన 32 గార్ప గొంతులతో ఆయన కొరడం తయారు చేసి ఆయన ఈ మీద కొట్టి లాగుతూ ఉంటే నాకట సోడు వల్ల ఈ దున్నపడింది. కానీ అలాంటిది కాదు కదా. కనీసం చిన్న గాయం అయితేనే మనము తట్టుకోలేని పరిస్థితి అనమాట. దేవునికి స్తోత్రం. అంచేత దేవుణ్ణి ఆశ్రయించేవారు దేవుణ్ణి అడుగుజాడలో నడుస్తారు. దేవుణ్ణి ఆశ్రయించిన వారు దేవుని యొక్క విధానంలో ఉంటారు. మనుషులను చూడరండి, దేవుని చూస్తూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే వాళ్ళు వీళ్ళంకా చూస్తాం. కానీ దేవుడు అలా చూడాల. దేవుడు తండ్రి వైపు తప్ప లోకం వైపు ఆయన చూడలేదు. ఎక్కడున్నాడు ఆయన? ముఖం ఎక్కడ ఉంది? తండ్రి వైపుకి చూస్తున్నాడు. ఆయన ప్రార్థనలో కూడా ఆయన పైన వాటిని వెతికాడు, కానీ భూసంబంధమైన వాటిని ఆయన వెతకలేదు. ఆయన పిల్లల మధ్య మనం కూడా ఏం వెతకాలి? పైన వాటిని వెతకాలి, కానీ భూసంబంధమైన వాటిని వెతకకూడదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ఇక్కడికి మీకు ఎన్ని వాక్యాలు చెప్పాను? 3 వాక్యాలు చెప్పాను. మొట్టమొదటి సంతోషాన్ని ఇచ్చేటువంటిది, రెండోది ఆపత్తుల మనలను రక్షించేటువంటిది,
మూడవది ఏంటంటే స్థిరత్వం లేని వారికి స్థిరమైన ఆత్మను దేవుడు అనుగ్రహించే దేవుడు అని. అంటే ఎవరి మీద ఆనుకుంటే ఇస్తాడు? ఈ దేవుని మీద ఆనుకుంటే దేవుడు ఇస్తాడు అన్నమాట. స్థిరత్వం అనేటువంటిది మనిషి జీవితానికి చాలా అవసరము. స్థిరమైనడు ఏమవుతాడు? స్థిరమైనడు ఏమవుతాడమ్మా? అటు ఇటు తిరుగుతూ ఉంటాడు స్థిరత్వం లేనాడు. మనం చాలామంది రోడ్ల మీద బైపాస్ రోడ్లో చూస్తూ ఉంటారు. రోడ్డు మీద కాగితాలు గీతాలు అనేది పనికిరాని అన్నీ కూడా సంచి చూసి సంచిలో కూరుకుని అన్నిటి మీద తిని మోసుకుంటూ వెళ్తాడు. కొన్ని అందుకని పని చేస్తాయా అంటే పని చేయి. ఇప్పుడు అలా పని చేయవు కదా, ఎందుకు మనకు అవసరపడతామని అనుకుంటాడు అనుకోడు. కారణం ఏంటి? అడిగి తీరలేదు. అంచేతడు ఏం చేస్తున్నాడు? వీడికి తెలియదు కానీ ప్రభుత్వం క్షమించమన్నాడు దేవుడు. ఈ స్థిరత్వం లేనటువంటి కొంతమంది వాళ్ళు నిత్య బరువు ఊరంతా తిరుగుతూ ఉంటారు కదా. నిత్య బరువు నిత్య మీద ఉంటుంది, ఊరంతా తిరుగుతాడు. ఎందుకు తిరుగుతాడు? ఆ బరువు ఎందుకు మోస్తాడు వాడికి తెలియదు. ఈ విషయాలు ఏం చెప్తున్నానంటే దేవుని మీద ఆనుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురవదు. దేవుని మీద ఆనుకోనేటువంటి వ్యక్తులకు మాత్రం ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అంచేత ఆనుకునేవాళ్ళు కొందరు ఉన్నారు, ఆనుకోకుండా ఉండేవాళ్ళు కొందరు ఉంటారు. అన్ని వేళలో అన్ని సమయాల్లో కూడా దేవుడిని ముందు పెట్టుకోవాలి. మనం కూడా మరి అన్ని జనుల నుంచి బయటకు వచ్చినప్పుడే ఏమండి ప్రార్థన చేస్తాం. ప్రార్థన టైంలో మన పిల్లలు పుట్టకపోతే పిల్లలు కావాలని ప్రార్థన చేస్తాం. పిల్లలు పుడతారు, మగపిల్లడే కావాలని పొట్టాడతాం, మగపిల్లడు ఇస్తాడు. లేదు పిల్లడు పెళ్ళి కావాలని కోరుతాం, మంచిగా పిల్లడు కావాలి. ఇలాంటివన్నీ మనం కోరుకుంటాం దేవుని సన్నిధిలో. దేవుడు అన్ని ఇస్తాడు. అన్ని ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఎవరిని మహిమపడతాం? సాధారణ మహిమపడతాం. కన్నీటితో ఒక ఇల్లు కట్టుకుంటున్నారు, పునాది వేసుకుని. పునాది పాస్టర్ గారు వచ్చారు, పునాది వేశారు, కన్నీటి గారికి ప్రార్థన చేశారు. తీరా అన్యాయకి ఏం చేస్తారంటే గృహప్రవేశం అయ్యేటప్పటికి పాస్టర్ గారిని పక్కన పెట్టేసి పంతులు గారిని ముందెట్టుకుని చక్కగా ప్రార్థన మంత్రాల ద్వారా ఇళ్లలోకి వెళ్తారు. దేవునికి మహిమకరం అది కాదు. దేవుని మహిమని మనం అనుకుంటాం కానీ కాదు. ఏది ఫోటో పెట్టుకుంటాం అంతే. ఏదో ఫోటో పెట్టుకుని మయాన్ని అక్కడ పెట్టుకుని చచ్చిపోయినోడికి దండం పెట్టుకుంటే అలా పెట్టుకుంటారు. దండ ఎవరికి వేస్తారండి? బతుకున్నోడికి వేస్తారు, చచ్చినోడికి వేస్తారు. చచ్చిపోయినోడికి వేస్తారు దండ. యేసుప్రభు బతుకున్నవాడు ఆయనకి దండ వేయకూడదు, ఆయన ఫోటోకి దండ వేయకూడదు, ఆయన ఫోటో కూడా దీపం పెట్టకూడదు, దీపారాధన చేయకూడదు. చచ్చినోడి పూజలన్నీ బతుకున్నప్పుడు చేయకూడదు. ఏమన్నా చేస్తారా? బతుకున్నోడు కాడని ఫోటో వేసి దండ వేసి అడగని దీపారాధన చేస్తారా? చేయరు. అంటే మన జీవితంలో అలాంటి వాళ్ళ జీవితంలో యేసుప్రభు ఏమైనట్టు? నమ్ముకున్నప్పుడు కూడా యేసుప్రభు చచ్చిపోయినట్టే లెక్క అనమాట ఆయన దృష్టిలో. వాళ్ళు ఎవరిని ఆరాధించేవాళ్ళు అంటే సత్యుడిని ఆరాధించేవారు. అందుకనే యేసుప్రభు చనిపోయిన 3 రోజులు దిగుతానంటే కొంతమంది ఏం చేశారంటే యేసుప్రభుని ఎక్కడ దిగుతాకి వెళ్ళారు? సమాధుల్లోకి వెళ్ళారు. అవునా? సమాధుల్లోకి వెళ్ళి ఖాళీ సమాధం చూశారు. అప్పుడు దేవతలు అంటుంది, మృతుడై చెదిగి సజీవుడే లేచిన వాడిని మీరు మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు అన్నాడు. ఆయన సజీవుడైపోయినప్పుడు సజీవుడిగా ఉన్నవాడిని మనం ఆరాధించాలి కానీ సజీవుడైన వాడిని మృతుల్లో వెతకూడదు. చాలామంది తెలియక ఏం చేస్తారంటే మృతుల్లో ఎదుగుతూ ఉంటారు. మృతులు అనగా చచ్చిపోయిన వాళ్ళు సమాధానికి ఎలాగైతే వెళ్తున్నారో అలాగే ఫోటోకి దండ వేయటం, ఫోటో దగ్గర దీపారాధన చేయటం, ఇలాంటి కొన్ని ఇళ్లలో నేను చూస్తూ ఉంటాను బయటికి వెళ్ళినప్పుడు. వాళ్ళు చర్చి వచ్చేవాళ్ళే, ప్రార్థన చేసేవాళ్ళే. అది లోక సంబంధమైన భక్తి అనమాట అండి. ఇలాంటి వాళ్ళు భక్తులు నిలబడలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పరిపూర్ణంగా ఆనుకోవాలండి, నామకార్థంగా ఉండకూడదు. నామకార్థమైన పనులు దేవునికి ఇష్టమైనవి కాదు. నామకార్థంగా మనం ఏది చేయకూడదు. ఒకసారి మనం ప్రేమకుమార్ గారి వాక్యాన్ని, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ నోటి ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకో. నువ్వు మొక్కుబడి చేసుకున్నప్పుడు బాగా ఆలోచించి మొక్కుబడి చేసుకో. మొక్కుబడి చేసుకున్న తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దని కూడా చెప్పారు అక్కడ. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం అనుకుంటా. అవునా? ప్రసంగి 5:1-2 వచనాలు కూడా చెప్పినట్టున్నారు. విని అక్కడ వాక్యం సందర్భాన్ని బట్టి, ఈ సందర్భం కాదనుకోండి, ఇష్టమవుతుందన్నమాట. ఏం చేద్దంటే మనము ఏదైనా దేవునికి మొక్కుబడి చేసుకున్నప్పుడు దాన్ని వెనక్కి తీసేటువంటిదిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఒక ఆవిడ ఏంటంటే, ఒక ఆవిడ 5 కేజీలు కేక్ కట్టింది, దేవుని మందిరానికి వచ్చిందంట. ఇంకొక ఆవిడ 20 కేజీలు కేక్ కట్టుకు వచ్చిందంట. మీరు అందరూ 20 కేజీలు కేక్ కట్టుకొచ్చి అంటే ఎంత ఉంటుంది? ఇక్కడి నుంచి ఎంత ఉంటుందా? ఉంటుందంటారా? ఇంచుమించి ఎంత ఉంటుంది? అది ఎత్తులు పెట్టుకుని చెక్క పట్టుకుని వస్తుంటే దారంట వచ్చేవాళ్ళు ఇల్లు అందరూ చూశారు. ఎన్ని కేజీలు చెక్క అనేది? 20 కేజీలు కేకు. అమ్మ బాబోయ్, చాలా పెద్ద కేక్ కట్టుకు చాలా పెద్ద భక్తులు అనుకున్నారు చూసిన వాళ్ళు అందరూ. దారంట వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇంకొక ఆవిడ అంతటికి వచ్చింది 5 కేజీలు ఎట్టుకొచ్చింది. అదంతా ఎంత ఉంటుంది అంతే కదండి. దాన్ని ఎట్లా ఎక్కేసి ఇది ఎంత ఉండొచ్చు. 5 కేజీల మనిషి 5 కేజీలు ఎట్టుకొచ్చింది అంటే చూసి వాళ్ళకి 5 కేజీలు పట్టుకెళ్ళిన మనిషి గొప్పగా కనపడుతుందా? 20 కేజీలు పట్టుకెళ్ళే మనిషి గొప్పగా కనపడుతుందా?
20 కేజీలు కట్టుకెళ్ళి మనిషి గొప్పగా కనపడుతుంది. కానీ ఇద్దరు కలిసి దేవుని మందిరానికి కేక్ కట్టుకొచ్చారు. ఇది కేక్ కట్టుకొచ్చారు 5 కేజీల కేకు, 20 కేజీల కేకు, 25 కేజీల కేకు. బాగా గమనించండి. ఈ 5 కేజీల కేక్ కట్టుకొచ్చి మనకి ఏం చేసిందంటే, అయ్యా నేను ఇంటికి కట్టుకెళ్ళను, ఈ కేకు చర్చిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అది ఫలారం పంచి పెట్టేది, అందరితో పాటు నాకు కూడా మొక్క పెట్టండి అని అడిగింది. అందుకని యొక్క అర్థం ఏంటంటే ఆమె పట్టుకెళ్ళి పరిపూర్ణంగా దేవుడికి ఇచ్చింది. మీరు జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాన్ని. పరిపూర్ణంగా ఇచ్చింది. మనం ఎక్కడ దేనికోసం వచ్చామంటే స్థిరత్వం గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. మనం దేవునికి స్తోత్రం. అంటే మొక్కుబడి చేసుకున్నప్పుడు మనం మొక్కుబడి స్థిరంగా ఉండాలి, అటు ఇటు కదిలేదిగా ఉండగా. మొక్కుబడి అంటే చేసేది పరిపూర్ణత అనేటువంటి ఉండాలి. 5 కేజీలు కేక్ కట్టుకొచ్చినప్పుడేమో మరి చర్చిలో పంచిపెట్టేసింది. ఆఖరి చిన్న మొక్కు ఉంటే పాస్టర్ గారు ఏం చేశారు, దాంట్లో మొక్క ఏమో పాస్టర్ గారు తీసి కొంత మొక్క ఏమో తెచ్చినప్పటికి ఇచ్చేసారు. ఈ 20 కేజీలో పెట్టినటువంటి కేక్ కట్టుకున్న మనిషి ఏం చేసిందో తెలుసండి. 20 కేజీల కేక్ ఈ 5 కేజీలు పంచిపెట్టిన తర్వాత 20 కేజీల కేకులో ఒక 1/2 కేజీ కేక్ మొక్క తీసి ఇక్కడ ప్లేట్లో పెట్టేసి మిగతా 19 కేజీల 19.5 కేజీల కేకు తిరిగి పోయింది. జాగ్రత్త గమనించాలి. అర్థమవుతుందా మీకు? ఈ 19.5 కేజీలు ఇంటికి పోయింది. ఎంత ఇచ్చింది దేవుని మందిరంలో? 1/2 కేజీ ఇచ్చింది. పేరు పెట్టేది అంతవరకు చూపించింది. పెద్దల రోజున 20 కేజీలు కేక్ కట్టుకెళ్తున్నట్టుగా బయలుదేరి వచ్చింది ఇంటికాడ నుంచి. కానీ తిరిగి అర్ధరాత్రి గడ సగోరిత్రి గడ ఈ 19 కేజీలన్నర తిరిగి అట్టుకెళ్ళేటప్పుడు మాత్రం ప్రజలు ఎవడో చూడలేదు. ఎవరికైనా వాళ్ళు పడుకుంటున్నారు. నువ్వు తెచ్చేటప్పుడు చూసారు కదా, పట్టుకెళ్ళేటప్పుడు చూడలేదు. అది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ 2 అర్పణలలోనూ 20 కేజీలకు వచ్చినప్పుడు గొప్పతనమా, లేకపోతే 5 కేజీలు పట్టుకొచ్చింది గొప్పతనమా? ఏది కరెక్ట్గా ఉంది? మురుక్కుబడి. 5 కేజీలు పట్టుకొచ్చిందే మురుక్కుబడి కరెక్ట్గా ఉంది. అందుకనే దేవుడు అన్నాడు, మీ అందరికంటే ఎదవరాళ్ళకి ఎక్కువ కానుక ఇచ్చింది అన్నాడు. ఎవరిని? ఒక ఎదవరాలను చూపించాడు. ధనికులు బుద్ధి రావడం కోసం ఒక పేద ఎదవరాలని చూపించాడు అక్కడ దేవుడు. ఆమె ఎవరో ఆయువారం పెట్టుకునే ఈ ఒక స్త్రీ అనమాట అండి. దేవుని మందిరానికి వెళ్తూ ఉంటుంది. నిన్న కాక మొన్న ఒక గుడ్డేవాడు కొండ చూపు ఉండదంటండి. మీరు చూసే ఉంటారు టీవీలో. చూపు ఉండదంటండి. ప్రతి నెల అలా మనకలాగా పెన్షన్ ఎంతగానో పెన్షన్లో దశంభాగం చేసి ఒక వారము దేవుడి సన్నిధి కాను కట్టారు. 10,000 రూపాయలు కూర్చి. ఏం చేద్దంటే దేవుడి మీద ఆనుకుని బ్రతికినటువంటి మనిషి ఈ రోజు దేవుని కృపలని కంటిని చూపులే ఆగిపోయినా కానీ దేవుడు తన కృప చేత నన్ను నడిపిస్తున్నాడు అని. అంటే దేవుడి మీద ఆనుకుంది కాబట్టి 10,000 అటుకులు ఇచ్చింది. దేవుడి మీద ఆనుకునేటువంటి వ్యక్తికి అయితే ఇవ్వాలని నడిపించదా? అనిపించదు. అంతేదంటే మనం ఎంత అట్టుకెళ్ళి ఇచ్చామనేటువంటిది ప్రాముఖ్యం కాదు. కానీ ఆ మనిషి 20 కేజీల కేక్ మానేసి 1/2 కేజీ కేక్ అట్టుకొచ్చి, లేకపోతే కేజీ అట్టుకొచ్చి 1/2 కేజీ ఇక్కడ పెట్టి 1/2 కేజీ అట్టుకుపోతే వేరే సంగతి. అవునే కదంటారా? ఆవిడకి 20 కేజీల కేక్ దేవుని మందిరానికి పట్టుకొచ్చినా 20 కేజీలు ఇచ్చినట్ట, అది 1/2 కేజీ ఇచ్చినట్ట. 1/2 కేజీ ఇచ్చినట్టే తప్ప 20 కేజీలు ఇచ్చినట్టు మాత్రం కాదు. మనం మనుషులు చూపించుకోవడం కోసం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత ప్రియమైన వాళ్ళదా ఇలాంటి మొక్కుబడులు రకరకాల మొక్కుబడులు అంటే మనుషులకి చూడటం కోసం మనం మొక్కుబడులు చేస్తూ ఉంటాం. కానీ ఆ మొక్కుబడులు దేవునికి ఇష్టంగా ఉన్నాయా లేదనేటువంటిది మనము ఆలోచన చేయదు. నువ్వు బలవంతం చేయవక్కర్లా. దేవుడు ఒకటి అన్నాడు, నువ్వు బలవంతం చేయొద్దు. నీ ఇష్టపూర్వకంగా సంతోషంగా ఏదైనా చేస్తే సంతోషంగా ఇచ్చేవాడు సంతోషంగా పంట కోసుకుంటాడంట. నువ్వు దుఃఖపడుతూ ఇచ్చినటువంటి వాడు దుఃఖంగా ఉంటుంది తప్ప సంతోషం అనేటువంటిది ఉండదు. అలాంటి అర్పణలు మనం ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ దేవుడికి ఇచ్చిన తర్వాత మనం తిరిగి పట్టుకెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. అవునా కదంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా సరే అర్పణ, నేను ఒక ఉదాహరణ మాత్రమే చెప్పాను. కానీ దేవునికి పేరు పెట్టిన తర్వాత తిరిగి దానిని మనం ఆశించవలసిన పరిస్థితి తెచ్చుకోకూడదు. ఏదైతే దేవుడికి ఒకసారి ఇచ్చామనుకో అది మంది కాదు. దేవునికి స్తోత్రం. నేను కాక మన ప్రత్యర్థి గారంటే అవడం ఉండిలో డబ్బులు ఎత్తుంటే ఏమైందమ్మా? సెల్ఫోన్ ఎంతది? 1,00,000 రూపాయలు అంటండి. ఏం పోయింది? అయిపోయింది. ఉండిలో డబ్బులు ఎత్తుంటే జేబులో ఉన్నటువంటి సెల్ల ఉండిలో జారిపోతుందంట. అక్కడ కయ్యో పోయి అంటే 1,00,000 రూపాయలు చెల్లంటండి. అది అయిపోయింది. తన అధికారులు కమిటీ ఉంటుంది కదండి, వాళ్ళకి కమిటీ జాకేసి అడిగితే అబ్బాయి ఉండిలో చేసిన తర్వాత బయట తీసేటువంటిది చట్టవిరుద్ధమది, బయట తీసేయడం కుదరదు. నీకు కావాలి ఇంకో సెలకొని ఇస్తాం. కానీ దేవుడు కాదు, నువ్వు అమ్మ తోట కూడా దేవుడు చూసుకుంటాడు. అవి ఇంకో సెలక నా సెల్లే కావాలంటే దాని సెల్ల అవ్వలేదు. కానీ తిరిగి ఎవరా ఇచ్చారా? ఎవలేదు. ఉండిలో సారి వేసిన తర్వాత దాన్ని తిరిగి
తీసుకోవడం ప్రయత్నం చేయకూడదు. ఒక్కసారి వాంటికి తిరిగినట్లుగా అయిపోద్దంట. అంచేత దేవుడు ఇచ్చిన దాన్ని మనం తిరిగి ఆశించకూడదు. అలాగే దేవుడు మనకి ఏదైనా చేస్తే తిరిగి ఆశిస్తున్నాడా? ఆశించట్లేదు. అంచేత మనం ఏం చేసినా మొక్కుబడి యథార్థంగా ఉండాలి. అలాగైతే మొక్కుబడి చేసుకోవాలి. లేదంటే మొక్కుబడి చేసుకోకపోయినా పర్వాలేదు. మొక్కుబడి చేసుకోకపోయినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేసుకునేది మాత్రం పరిపూర్ణంగా ఉండాలి. పరిపూర్ణంగా దేవుడి మీద ఆనుకుని చెయ్యాలి. దానివల్ల ఎంతో నష్టం వాటంటుందండి మనకి చేసిన తర్వాత ఇవ్వకపోతే. అంచేత ఇలాంటివి కొంతమంది తెలియదు. తెలిసినప్పుడు మనం చెప్పినప్పుడు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని ముందుకు నడిస్తే దేవుని యొక్క ఆశీర్వాదం తిరిగి మనం పొందుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం ఇంతవరకు స్థిరత్వం వరకు చూసుకున్నాం. 4వ సబ్జెక్ట్ కూడా చూస్తాను. చూడమ్మా. 4వది సామెతల గ్రంథం 28:5 ఒకసారి చదువుతాం. తొందరగా చూస్తేనే ముగిద్దాం. 10 నిమిషాల్లో 10 నిమిషాలు అవుతుంది. 1:45 అన్నారు కదా, చెప్తాను లేదా నేను చూసుకుంటానని చెప్తున్నాను. చెప్పమ్మా. సామెతల గ్రంథం 28:5 వచ్చిన చదువు. దుష్టులు న్యాయము ఎట్టిదనేటువంటిది వాడు గ్రహింపరు. చూడండి జాగ్రత్తగా మీరు మాట్లాడద్దు. దుష్టుడు న్యాయం ఎట్టిది అనేటువంటిది వాళ్ళు గ్రహింపరు, కానీ యెహోవాని ఆశ్రయించేవారు సమస్తమును గ్రహించెదరు అని రాయబడింది. దుష్టులు గ్రహించరంట, యెహోవాని ఆశ్రయించేవారు సమస్తాన్ని గ్రహించెదరు అని ఉంది. అంటే దేవుణ్ణి ఎరుగనటువంటి వారు గ్రహింపు ఉండదు. దేవుడిని ఎరిగి పరిపూర్ణంగా దేవుడి మీద ఆనుకున్నటువంటి వాళ్ళకి ఎవరి చేత భోజన అందవలసిన అవసరం ఉంటుంది, కానీ సమస్తానికి దేవుడు వాళ్ళకి స్థిరత్వముగా తేడమరుస్తాడు అని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది. వాళ్ళు సమస్తము కూడా గ్రహించుతారు అంటున్నాడు. అంటే దేవునికి మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేయకూడదు అనేటువంటి విషయాలు సమస్తాన్ని వాళ్ళు గ్రహించగలుగుతారు. ఎలా గ్రహించగలుగుతారంటే దేవుడు వాక్యమై ఉన్నాడు కనుక వాక్యం ఇంటి ద్వారా గ్రహింపు వస్తుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే మనం కన్నీరు విడిచి ప్రార్థన చేసి వాక్యంలో వినడానికి కూర్చున్నామో ఆ వాక్యము మన హృదయంలో పలుకుతూ ఉంటాడు. ప్రార్థన లేకుండా వాక్యం చెప్పే టయాన్ని మధ్యలో వచ్చి కూర్చుని వాక్యం వెళ్ళిపోయానికి అలాంటి వాళ్ళు 100 సంవత్సరాలు చర్చకి వచ్చిన వాళ్ళు బలపడే పరిస్థితి మాత్రమో ఉండదు. వాళ్ళు కన్నీటి ప్రార్థన లేనందువల్ల ఎలా బలపడతారు? మోకాడు ఆడకుండా మోకరించకుండా ప్రార్థన చేయకుండా వాక్యం ఎలా హృదయంలో కార్యం జరుగుతుందంటే జరగదు. మన వాక్యం కార్యం జరగాలంటే మొట్టమొదటి కన్నీరు విడిచి మోకాళ్ళ మీద ప్రార్థన చేసి అప్పుడు వాక్యం వింటే దేవుడు వాక్యాన్ని ఫలింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు నీరుని కడతాడు అనమాట. ఆ విత్తనానికి పరిశుద్ధాత్మ దేవుడు నీరు కట్టినప్పుడు అది ఫలించి అభివృద్ధి చెందుతుంది. విత్తనం చచ్చిన తర్వాత దాంట్లో మహిమ శరీరం వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించట్లేదు. మన పాదిన విత్తనం చచ్చిపోయిన తర్వాత దాంట్లో ఏమవుతుంది? మహిమ శరీరంతో మొక్క వస్తుంది. అలాగే మనం కూడా ఒకసారి లోకాన్ని విడిచిపెట్టి వచ్చాం. లోకం అనగా మనం విత్తనముగా వచ్చాం. విత్తనముగా వచ్చి లోకంలో చచ్చిపోయి ఇప్పుడు దీంట్లో జీవం రావాలంట మహిమ శరీరాన్ని దాల్చికి రావాలన్నమాట. అంటే గతము విత్తనము అన్న మనము ఇప్పుడు మహిమ శరీరాన్ని దాల్చి ఒక మొక్కగా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మొక్క అంచెంచెలుగా ఎదుగుతుంది, కానీ అలాగే చెట్టు కట్టిపోయి మాత్రము ఉండదు. ఉంటుందండి? ఉండదు. ఎప్పుడు అంచెంచెలుగా మనం ఎదుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అంతేది ఇక్కడ దేవుని మాకు వాక్యం చెంది దుష్టులు వాళ్ళని గమనించరు కానీ గ్రహించరు. దుష్టులు అనగా ఎవరంటే దేవుని ఎడల భయభక్తులు లేని వాళ్ళు, దేవుని మందిరానికి రాని వాళ్ళు, లోకంలో తిరిగేటువంటి వాళ్ళు దుష్టులు అన్నాడు దేవుని వాక్యం. భయభక్తులు లేనటువంటి వ్యక్తులు, దుష్టత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులు, సాతాను సంబంధుల వాళ్ళు. సాతాను సంబంధులకి ఏముండదంటే స్థిరత్వం అనేటువంటిది ఉండదు. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఏమీ తెలియదు. అన్నీ తెలిసిన అనుకుంటారు కానీ వాళ్ళకి ఏమీ తెలియదు అంటే. దేవునికి స్తోత్రం. మూర్ఖుడు వాదిస్తూ ఉంటాడంటే ఏమని? పట్టుకున్న దానికి 3 కాళ్ళు లేదు. దానికి ఏమైనా అర్థమైందా మీకు? పట్టుకున్న దానికి 3 కాళ్ళు అంటే దానికి అర్థం ఏంటంటే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కుక్క ఉందనుకోండి, చిన్న కుక్క పిల్ల ఉందనుకోండి, దానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి అమ్మా? 4 కాళ్ళు ఉంటాయి. దాన్ని క్వాలిటీ పైకి తీసుకుంటే ఎన్ని కాళ్ళు ఎలాడుతూ ఉంటాయి? 3 కాళ్ళు ఎలాడతాయి. ఆ మూర్ఖుడు ఏం చేస్తాడు? చేతిలో ఉన్న కాళ్ళు లెక్కేటంటే కింద ఎలాడే 3 కాళ్ళు మాత్రమే లెక్కేస్తాడు. అందుచేత ఏమన్నారంటే పట్టుకున్న దానికి 3 కాళ్ళే ఉన్నాయని చెప్పి వాదింటాడు. అలాంటి వాదాలు చేసేటువంటి వాళ్ళతో మన వాదాలు పెట్టుకోకూడదు. అదే మాట కూడా చెబుతూ ఉన్నాడు అనమాట. ఈ యొక్క మాటలో సమస్తము వాళ్ళు గ్రహించము ఉండదు. ఆత్మీయ నేత్రం తెరవబడినందువలన వాడి శారీరక సంబంధమైన ఆలోచనలు కానీ ఆత్మ సంబంధమైన ఆలోచనలు
వాడికి ఉండవు కనుక ఆత్మ సంబంధమైన సంగతులు వాళ్ళు గ్రహించలేరు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ప్రకృతి సంబంధమైన వ్యక్తులు కనుక ఈ లోకంలో చనిపోకుండా ఉన్నటువంటి వ్యక్తులు. బాప్తిసాలు తీసుకున్నప్పటికీ కూడా మార్పు లేనటువంటి జీవితాలు. దేవునికి స్తోత్రం. అది బాప్తిసం తీసుకుని మందిరానికి వెళ్ళకుండా దేవుని వాక్యం కూడా ప్రార్థన చేయకుండా అక్కడ మారుతారేమన్నా? మారుతారండి? మార్పు రాదు. మార్పు లేని జీవితము. బాప్తిసం తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. అంతే. నేను పద్మ బాప్తిసం తీసుకుంటానని ఇంట్లో ఒకటి ఫోన్ చేసి చెప్పింది. తీసుకుంది కదా, కంగారు పడదు. ఎందుకని? 4-3 వారాలు వాక్యం విను, బాగా శ్రద్ధగా విన్న తర్వాత విన్నది నీకు బాగా రుచించింది అనుకో, పరిపూర్ణమైనటువంటి ఇష్టతతో బాప్తిసం తీసుకో. వాళ్ళు తీసుకోమన్నారని వీళ్ళు తీసుకోమన్నారని, లేకపోతే వాళ్ళు తీసుకుంటున్నారని వీళ్ళు తీసుకుంటారని మాత్రం నువ్వు తీసుకోవద్దమ్మా అని చెప్పాను. అమ్మ అంతేనా? అలా చెప్పాను. ఎందుకంటే అందరూ అలా చెప్పరు. బాప్తిసం ఉందా ఇచ్చేస్తుందా అంటారు. అలా ఇవ్వకూడదు. ఎందుకంటే బాప్తిసం తీసుకునే ముందు కొంత దేవుని గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత పర్లేదు అనుకుంటే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత స్థిరంగా నిలబడిపోవాలి. కానీ బలహీనం అయితే కానీ తర్వాత మళ్ళీ నష్టపోయే పరిస్థితి ఎదురవుతాడు. అంచేత వాక్యం వినాలి, విన్న తర్వాత బలపడాలి. బలపడిన తర్వాత మనం బాప్తిసం తీసుకుని చర్చకి నిరంతరం కూడా వెళ్ళి వాక్యం వినాలి. రోజు పొద్దున్న లేచి ఏం తింటావు? ఏదో తింటాం కదా. సర్దుడు తింటాడు, టిఫిన్ అలవాటు టిఫిన్ తింటాను. ఇప్పుడు మా ఇంట్లో అనుకోండి, నేను పొద్దున్న లేచి నేను సర్దిజాలు తాగేస్తాను. రాత్రిది నాకు టిఫినే కావాలని ఏముండదు. నాకు సర్దిజాలు తాగేస్తాను. వీళ్ళు తాగరు, వీళ్ళకి పడతాడు సర్దిజాలు. ఎందుకని వీళ్ళు చందాతారు, వీళ్ళకి 20 రోజులు పట్టుకుంటారు. అంతే టిఫిన్ చేసింది తింటారు. వాళ్ళు వీళ్ళు పడిగారు నేను చలి తింటా ఉంటాను. అర్థమైందా మీకు? ఉంటుంది కదండి, తింటాం కదా. అర్థం కాదు అనుకుంటాను. వాళ్ళని అక్కడ చెప్తారు. నేను చలి తినేస్తాను, చలి కూడా తినేస్తాను. నేను అసలు నేను బతకడం కూడా అందుకోవాలి, బతికేనేమో అనుకుంటాను. నేను ఒక వైరస్ టైంలో వైరస్లు వచ్చేస్తే తిరిగా నేర్చుకుని బతికేనంటే చలికి తినేవాళ్ళు, చలి కూడా తిన్నవాళ్ళు గట్టిగానే ఉన్నారు. అప్పుడు ఉన్నారా? ఇప్పుడు తిన్నవాళ్ళు బేబీ గారు తిని ఉంటారు, ఎస్టరెంట్ గారు తిని ఉంటారు, ఎంచుమించి పద్మ గారు మీరు కూడా తిని ఉండొచ్చు. తినలేదా? చల్లని వేరగల మీరు ఇప్పుడు చల్లని అంటే తెలియదులేండి. ఉల్లిపాయన అందుకు తింటే చద్దన్నం మళ్ళీ 10 దాకా ఆకలి అయిందండి. ఆకలి ఉండదు కాదు. ఎందుకంటే ఇప్పటికీ నేను తింటాను, అదే తింటాను. నేను నాకేమీ వేడి కావాలి, లేకపోతే కాలిపోయేది ఊతుకు తినాలని ఏముండదు. నాకు ఏదైనా ఆరోగ్యాన్ని ఇచ్చేది కొంతైనా మంచిగా తినాలని చూస్తూ ఉంటాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇప్పుడు ఎందుకని ఈ వాక్యం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం సమస్తము గ్రహించేవారిగా ఉండాలి, కానీ గ్రహింపు లేనిటువంటి లోకస్తుల వలె ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఉన్నట్లయితే 8వ దినవృత్తాంతాల గ్రంథం 6:26 ఒకసారి మాట చూసుకుంటే ముగించుకుంటాం. త్వర చదువు 5 రోజులు నేను చూసుకుంటున్నాను. మీకు ఆగ్రహం 2వ దినవృత్తాంతం 26:5 చూడండి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు ఎవరిని ఆశ్రయించాడంట? జకరియా దినములలో అతడు దేవుడిని ఆశ్రయించును అని రాయబడి ఉంది. అంటే మన పూర్వీకులు కూడా దేవుడిని ఆశ్రయించిన వాళ్ళే, కానీ వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడ్డవాళ్ళు కాదండి. వాడు ఏ పని చేసినా దేవుడి మీద ఆధారపడేవాడు, దేవుడిని ఆశ్రయించి ముందుకెళ్ళేవాడు. అలాగే ఇప్పుడు మనం కూడా ఈ రోజున నేను చెప్పే వాక్యం ఏంటంటే దేవుని ఆశ్రయించుట అనే దాని గురించి చెప్తున్నాను. నేను 2 దాంట్లోకి అసలు దేవుణ్ణి ఆశ్రయించే వారికి దేవుడు సమస్తాన్ని కూడా చూసుకునే దేవుడు. ఎందుకంటే దేవుడిని ఆశ్రయించి దేవుడి మీద ఆధారపడ్డవాడు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడం. మనం ఏడన్నా మనుషులు నమ్ముకున్నాం అనుకోండి, ఏడ మనల్ని మోసం చేస్తారు. అవునా కదంటారా? ఇప్పుడు సచ్చిగడ ఉంది, నమ్మ పలికించి దగ్గర బంధువుగా తీసుకెళ్ళారు. ఏదో వాళ్ళకి ఏదో కొంత ఏదో కలిసి వస్తుంది, అందులో కలిసి రావడం ఏముండదు. తీసుకెళ్ళి పిల్లలు ఎక్కడ అడుగులు పాడదినట్టు చేశారు. ఇప్పుడు ఆ పిల్లల్ని మోసం చేసినట్ట, లేకపోతే నమ్మకంగా పంపించినట్ట? మోసం చేసినట్టే. ఆ పిల్లల్ని మోసం చేసి అక్కడ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత పిల్లలు కన్నీరు పొందేరు ఏడుతుంది, రాత్రి అనగా పగలనగా. అంటే ఆ పిల్లలందరి రోజు 3 పిల్లలు ఉండదు, 9 మంది వండి పెట్టాలంట. 3 స్టేర్ల బిల్డింగ్ పై ఎక్కాలి, దిగాలంట. కాళ్ళు పట్టేస్తున్నాయి. అవునండి. రాత్రి ఎప్పుడు 12 ఎప్పుడో రాత్రి 2 గంటలకు ఎప్పుడు పడుకుంటుంది. పొద్దున్న మళ్ళీ ఇంటికి నిద్ర సరిపోద్దండి మనిషికి? సరిపోద్దా? పగలంతా పని, టైంకి తిండుండదో, టైంకి నిద్ర ఉండదో. మనం అనుకుంటాం ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు పడుతున్నారండి నిజంగానే. అక్కడ ఇన్ని బాధలు నిజంగా. రాత్రి మాకు ఏడుకు వచ్చేది, ఆ పిల్లలు ఎడతారు మాట తింటేనే. ఇంకేదంటే మోసం చేసేవాళ్ళు ఉండరు. మనం మోసపోయేవాళ్ళు ఉన్నంతకాలం మనం మన నమ్మకాన్ని బట్టి అవతల మోసం చేస్తూ ఉంటాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కువగా ఎవరైతే నమ్ముతామో వాళ్ళే మనలను మోసం చేస్తారు. నమ్మకపోతే మోసం చేయలేదు. ఎవరు దివ్వరు గారు అంతే కదా.
మనం ఎవరిని నమ్మలేదు అనుకోండి, మనల్ని ఎవరు మోసం చేయలేదు. మనం ఎక్కువగా నమ్మేమనుకోండి వాళ్ళకి మోసం చేసే అవకాశము ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళ ద్వారా మనం మోసపోతాం తప్ప బయట వ్యక్తుల ద్వారా ఎప్పుడు కూడా మనం మోసపోవడం అనేటువంటిది జరగదు. అంచేత దేవుడు ఏమంటాడు, నువ్వెవరిని కూడా అతిగా నమ్మవద్దు. మనం అతిగా నమ్మవలసింది ఎవరిని? దేవుడిని ఒక్కడిని. అది మనకు ఉండవలసింది ఏంటంటే మనుషుల్ని అతిగా నమ్మవద్దు. దేవుడి మీద అతిగా నమ్మకం పెట్టుకుంటే మనుషులు చేయలేని కార్యక్రమాలు దేవుడు చేస్తాడంట. అంతే. ఇక్కడ ఏమైందంటే ఈ 2వ దినవృత్తాంతాల కింద 26:5 ఇక్కడ మనం చక్కగా కొంచెం కిందకు వచ్చాము. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము. ఎంతకాలమమ్మా చదువు? అది అతడు యెహోవాని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసుకుంటా వచ్చాడు. నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ప్రపంచంలో ఎవరైనా సరే దేవుని ఎడల దేవుడిని ఆశ్రయించే కనుక దేవుడు అంచెలుగా వర్ధిల్లడం అంటే ఏంటి? ఒకసారి అయితే నువ్వు కొండలు పడిపోద్దా మాట్లాడలేదు. ఆశీర్వాదం అంటే ఏంటి? ఇప్పుడు బిల్డింగ్ కట్టాలనుకోండి, ఒకసారి చెరువు పట్టుకుంటే బిల్డింగ్ అయిపోద్దా? అవదా. 4-5 సార్లు చెరువు పట్టి దేవుడు ఆశీర్వదించి బాగా డబ్బులు వస్తే 4-5 పట్టుకుంటే ఒకసారి పట్టిన డబ్బులు ఒకసారి కొంతగా జాగ్రత్త పెట్టడం ఒకసారి ఇల్లు కట్టుకుంటే ఇల్లు అవుతాయి. ఏమంటారు? అంతేగాని ఒకేసారి ఇల్లు అయిపోద్దా పడగొట్టుకుంటేది? అవదా. ఇప్పుడు మీరు చాలామంది ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఆదర్శంగా కట్టారు, ఇల్లు కట్టారు, లక్షల రూపాయలు ఖర్చు కట్టారు. అది మళ్ళీ మధ్యలో కొన్ని పరుపుట్లు దెబ్బతున్నాయి, మళ్ళీ 2వ ఖర్చు పెట్టి మళ్ళీ కట్టుకున్నారు. మొట్టమొదటి అంత అయింది, మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ అంతే అయ్యింది. ఎందుకు విషయం చెప్తున్నానంటే మనము యెహోవా మీద ఆనుకొని దేని మీద ఆనుకోవాలి? యెహోవాని ఆశ్రయించినటువంటి ఆ వ్యక్తికి ఏమైందంట? యెహోవాని ఆశ్రయించినంత కాలం. ఎంతకాలం? అతడు ఎంతకాలం దేవుడిని ఆశ్రయించాడో అంతకాలం కూడా అతను ఏమైపోయాడంట? వర్ధిల్లుతూ వచ్చిన రాయకూడదు. దేవునికి స్తోత్రం. అది బాగా బైబిల్ కింద గీత కట్టిని అండర్స్టాండ్ పెట్టుకుంటున్నారు. ఉందమ్మా అక్కడ? ఉందని బైబిల్లో యెహోవాని ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లుతూ వచ్చెను. మరి మనము కూడా దేవుడిని ఆశ్రయించున్నామా పరిపూర్ణంగా? దేవుడు పరిపూర్ణంగా ఆశ్రయించి మనం ఎందుకు వర్ధిల్లడం లేదు? ఆ రోజున అతను దేవుడిని ఆశ్రయించే కదా వర్ధిల్లాడు. మరి దేవుడిని ఆరాధించే కదా వర్ధిల్లాడు. దేవుడిని ఆరాధించిన తర్వాత దేవుడు అతను దేవుడిని అంచెంచెలుగా వర్ధిల్లంటే ఆశీర్వదించబడ్డాడు. మరి మనకేది అంటే అతని వల్లే మనం కూడా దేవుడిని ఆశ్రయించాలి. కానీ మనం ఆశ్రయించట్లేదు అని దీని యొక్క అర్థం. అంతేనంటారా? అంతే కదా. కష్టాల్లో ఆశ్రయించడం, కష్టాలు తీరిన తర్వాత గొట్టెక్కిన తర్వాత దేవుని పక్కనే పెట్టేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఒక్కోసారిగా మాట్లాడితే చాలా విచిత్రం అనిపిస్తూ ఉంటుంది మన మాటల్లోనే. అన్ని వేళల్లో అన్ని సమయాల్లో దేవుడు మహిమపరచాలి, సైతాన్ని మహిమపరచకూడదు. మన కోసం ఎవరైతే కన్నీరు గార్చారో వాళ్ళని మర్చిపోకూడదు. మనకు ఎవరైతే మేలు చేశారో వాళ్ళని మర్చిపోకూడదు. మనకు మేలు చేసేవాడు ఎవడో? దేవుడే. అతడు నా మీద ఆడుకున్నంత కాలము అనగా అతను దేవుడి మీద ఆడుకున్నంత కాలము దేవుడు అతన్ని ఏం చేశాడంట? వర్ధిల్ల చేశాడు. వర్ధిల్ల చేశాడంటే దేవుడు అతను అంటే ఆయన మీద ఆడుకున్న వాళ్ళని ఎప్పుడు కూడా రక్షపెట్టుకోరు. నేను యేసుప్రభువు నమ్ముకుని నిన్ననే వస్తా మొదటి మనిషి మొన్న శుక్రవారం ప్రార్థన వచ్చిన రోజు అడుకుండా వచ్చిందా మనిషి. అమ్మా నువ్వెందుకు అడుక్కుంటున్నావు అన్నాడు. మరి ఎలా కదమ్మా వృత్తి కదా. వృత్తి ఏంటమ్మా నీకు? దేవుడు నమ్ముకున్నట్టున్నావు కదా నువ్వు అన్నాను. అవును నమ్ముకున్నాడు. మరి పాస్టర్ గారు వెళ్ళొద్దని చెప్పట్లేదు నీతోటి. నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, నువ్వు ఎందుకు అడుక్కుంటున్నావు? గవర్నమెంట్ పథకాలు అందుతున్నాయి కదా, నీకు బాగా ఉన్నావు కదా, కాలేజీలు బాగా ఉన్నాయి కదా, ఎందుకు అడుక్కుంటున్నావు నువ్వు? ఈ పాస్టర్ గారు నాకు తెలిసి ఎవరన్నా వెళ్ళమన్నాడా అని అడిగాను నేను. లేదు బాబా అని మళ్ళీ అని అంటారా అడుగుతాను. దాని వెళ్ళొద్దు అన్నాడంట. ఎందుకంటే నాడు వృత్తి అంటే వృత్తి. ఎందుకు ఈ విషయం చెప్తానంటే అలవాటు పడుకొని పేడం అనమాట. ఇంకేదో మనం లోకంలో ఉండొచ్చిన కదా, లోకానికి అలవాటు పడుకో. ఏదో రకంగా ఎంత జాగ్రత్తగా ఉపవాసం ప్రార్థన చేయాలన్నా, ఎంత జాగ్రత్తగా దేవుని పట్ల మనం యథార్థంగా ఉండాలన్నా ఏదో టైం మనం పడిపోతూ ఉంటాం. చూడండి 3 సార్లు మనం ఉపవాస ప్రార్థన జరుగుతుందండి. ఉపవాస ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంట్లో భర్త పిల్లలు ఎవడో ఒకరి ద్వారా ఇంట్లో సోదరం వస్తుంది. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే ఎవడో ఒకరి ద్వారా సోదరం వస్తుంది. ఎందుకంటే మనం చేసేది ఉపవాస పండుగ వ్రత దినము. ఒకవేళ ఆలస్యంగా వచ్చామనో, లేకపోతే తొందరగా వెళ్ళలేదనో, లేకపోతే ఇంట్లో వంట కుదరలేదనో, లేకపోతే కూర కుదరలేదనో, వచ్చేటప్పుడు మితిలట్లేదనో, ఏదో ఒక గొడవ భర్త ద్వారా కానీ బిడ్డల ద్వారా కానీ
కోత. మనం అప్పటిదాకా మనం ఏమై ఉన్నాం? నిష్ట కలిగి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేసాం. కానీ ఈ వ్రతదనం ఇంటికి వెళ్ళేటప్పుడు సాతాను ఏం చేస్తాడంట? ఎవడో ఒకరిని ఏర్పాటు చేసిన వ్రతదనాన్ని పాడు చేసేస్తాడు. వ్రతదినం పాడు చేస్తాడు. అంచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి విషయాల్లోనే మనం కనిపెట్టుకుని ఉండాలి సమయం వచ్చినప్పుడు. ఆదివారం పండుగ, ఆదివారం సంక్రాంతి వచ్చిందనుకోండి, ఆదివారం ఆరాధన వచ్చిందనుకోండి, ఆదివారం ఆరాధనకు మానేసేవాడి దానికి దేన్ని ఆశ్రయించినట్టు? సంక్రాంతిని ఆశ్రయించినట్టే. స్పష్టంగా చెప్పకపోయినా క్లియర్గా తెలిసిపోద్ది అనమాట. సంక్రాంతిని ఆశ్రయించినట్టే. లేదా ఆదివారం మందిరం వచ్చింది, ఆదివారం అక్కడ ఏదైనా సంబరం జరిగిందనుకో, ఇంటికి చర్చికి రాలేదంటే సంబరంలో పాల్గొని పొందుతున్నాం దేవుడు స్తోత్రం. దేవుడికి స్తోత్రం. మరి దేవుడిని ఆశ్రయించడం అవుతుంది. అది అవును, దేవుడిని ఆశ్రయించామని చెప్పుకుంటారు. కొంత ఆశీర్వదించబడిన తర్వాత, కొంత వర్ధిల్లిన తర్వాత, దేవుడిని ఆశ్రయించినంతకాలము దేవుడు వర్ధిల్ల చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఏడో ఒక రకమైన గర్వం బయలుదేరి పడిపోతారు. అంత ఆటోమేటిక్గా పడిపోతుందంటే మళ్ళీ అక్కడి నుంచి వచ్చారు అక్కడికి మళ్ళీ కిందకే వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత ఇక్కడ ఏమన్నాడంటే అతడు యెహోవాని ఆశ్రయించినంత కాలము దినదినము అతడు ఆశ్రయించినంత కాలము దేవుడిని అతను వర్ధిల్ల చేశాడు. దీనికి మానేస్తాను వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని ఆశ్రయిస్తే వర్ధిల్లాడు? అమ్మా, దేవుడిని ఆశ్రయిస్తే వర్ధిల్లాడు, మనుషులను ఆశ్రయిస్తే వర్ధిల్లడు. అంచేత ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే మొట్టమొదటి మాట దేవుడిని ఆశ్రయించే వాళ్ళు సంతోషంగా ఉంటారు. కానీ మనకు సంతోషము లేదు. దాన్ని ఎందుకు లేదనేటువంటి మనం ఆలోచించుకోవాలి. దేవుడిని ఆశ్రయించే వాళ్ళు సంతోషంగా ఉంటారు మొట్టమొదటిది. రెండవది, దేవుడిని ఆశ్రయించిన వాళ్ళు ఎలాంటి విపత్తులు ఎదురైనా, సంక్రాంతి వచ్చినా, సంవత్సరాలు వచ్చినా, ఇంకో పండుగ వచ్చినా, ఆదివారం వచ్చిందంటే అన్ని విడిచిపెట్టి దేవుని మందిరానికి వచ్చి ఖచ్చితంగా నిలబడే వాళ్ళు నిజమైనటువంటి విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కదంటారా? అప్పుడు వెళ్ళిపోద్దా ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో, సంక్రాంతి ఎవడో ఈ క్రిస్మస్ ఎవడో అదే రోజు వెళ్ళిపోద్ది అనమాట. ఆదివారం ఆరాధనగా లేకపోతే క్రిస్మస్ పండుగ, ఆదివారం ఆరాధనగా లేకపోతే అమ్మూరు సంబరానిగా, లేకపోతే ఆదివారం ఆరాధనగా లేకపోతే సంక్రాంతి పండుగతో కనబడమాట. అదేటువంటిది అక్కడ క్లారిటీగా దేవుడు చూస్తాడు అనమాట. ఇక్కడ ఏం చూశాడు దేవుడు? మూడోది చూడండి, అభిషేకంలో ఏం చేశాడు? దానియేలు కదా చూసాం కదా మనం. ప్రార్థన చేయొద్దని నిబంధనలు పెట్టారు. అయినా సరే ప్రాణం పోయినా కానీ ప్రార్థన మాత్రం మానం. అసలు తింటాం మానేస్తాం కానీ ప్రార్థన చేయడం మాత్రం మానం. అవి తీసుకెళ్ళి అగ్నిగుండంలో పాడేసారు. పాడైతే చచ్చిపోలేదండి. దేవుడు వారిని అందులోంచి రక్షించాడు. ఈరోజు మనం కూడా టైం వచ్చినప్పుడు దేవుడి కోసం నిలబడితే దేవుడు అందులోంచి మనల్ని రక్షించే దేవుడు. మీరైనా నేనైనా ఎవడమైనా మన అందరం అయితే ఎక్కడ కూర్చున్నా, మీరు అక్కడ కూర్చున్నా, మనం అందరం కూడా దేవుని యొక్క శరీరంలో అవయవాలమై ఉన్నాం. అంచేత మనమందరము కూడా అంచెంచులుగా వర్ధిల్లాలి అనుకుంటే యెహోవాను ఆశ్రయించాలి. యెహోవాను ఆశ్రయించారు కాబట్టి కష్టకాలంలో దేవుడు వాళ్ళని కాపాడు. రాజులు అగ్నికొండలో వేసినా సరే భయపడకుండా అగ్నికొండలో ఉరికేశారు కానీ భయపడలేదు. అయినా దేవుడు ఒక నూలాస్ కూడా ఏంటిది అంటారా, కాలు పోసన వస్తుంది కదండి. ఇంటికి కాలిన గుట్టకాల వాసన వస్తుందా, గుట్టకాలు పోసన, అలాంటి చిన్న వాసన కూడా అక్కడ రాలేదు. ఏమి వాళ్ళ ఒంటికి అగ్ని అత్తుకోలేదండి. అంటే అగ్నికి ఆజ్ఞాపించాడు. జలములలో పడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిల నేను నడచిన జ్వాలలు నన్ను కాచజాలవు. దేవునికి స్తోత్రం. జలములలో పడి వెళ్ళినా నేను మునిగిపోను, అగ్నిలో పడి నేను నడిచినను, అగ్నిలో నన్ను జ్వాలలు నన్ను కాచజాలవు. అగ్నిలో నడిచినా సరే జ్వాలలు నన్ను కాచ జాలము. కారణం ఏంటంటే అగ్నిని కలగజేసినప్పుడు కూడా దేవుడే కనుక మనం ఎవరు? దేవుని పిల్లలు. అంటే మనకి ఎలాంటి పవర్ ఉందో మీకు అర్థమవుతూ ఉంటుంది అనుకుంటున్నాను నేను. అగ్ని మీద అధికారం దేవుడు మనకి ఇచ్చాడు, జలం మీద అధికారం దేవుడు ఇచ్చాడు, ఈ లోకంలో సమస్తం మీద దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. కాబట్టి మనం శక్తిహీనం అనుకుంటున్నాం. మన శక్తి ఉంటే మనకి తెలియట్లేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చిన్న కథ చెప్పి ముగించేస్తాను.
దేవునికి స్తోత్రం. ఒకసారి ఏంటండి చెట్టు మీద ఒక ఎండమది గద్ద కదా, గద్ద పిల్లలు పెట్టి ఎక్కడికో బయటకు వెళ్ళిందంటండి. ఈలోగా గాలి తుఫాను అనుకోకుండా గాలి తుఫాను వేసిందంట. గాలి తుఫానికి ఏమైందంటే గూట్లో ఉన్నటువంటి 2 పిల్లల్లో ఓ పిల్ల కింద పడిపోయింది. ఏం పిల్లది? గద్ద పిల్ల. అర్థమవుతుంది మీకు? ఆ పిల్లని ఏం చేసినా పొలంగా రైతు కింద చచ్చిపోతుంది, గాలి తుఫాను వేస్తుంది. పిల్ల చూస్తే ముద్దేసి వస్తుంది, చిన్నగా ఉంది. ఏ పిల్ల అయినా పెద్దది ప్రమాదం అనుకోండి, పులు ఉన్నారు మనిషి పెద్ద అయితే మనిషి తినేస్తుంది. అలాగని చెప్పి చిన్నపిల్ల దొరికిందని ఏం చేస్తుంది? దాన్ని సాకినట్టుని తీసుకొస్తాం. అలా ఈ గద్ద పిల్ల ఏంటంటే ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడే కోడి గూడెక్కిందంటే గూడెక్కిన 3వ రోజు 4వ రోజు కోడి గూడు దింపాడంట. ఆ కోడి పిల్లలతో పాటు దీన్ని కూడా పక్కన ఇట్టాడు. గద్దకి కోడి పిల్లకి పడుతుందా? మాట్లాడలేదు. పడదు కదా. ఆ సంగతి దీనికి తెలుసా? చిన్నపిల్ల. అప్పుడు దీని అటు రావట్లేదు, తల్లిపెట్టతో పాటు దాని పిల్లలతో పాటు ఇది కూడా తిరుగుతూ మొదలెట్టిందంట. ఈ తల్లిపెట్ట ఏం చేసిందంటే దాని పిల్లలతో పాటు దీన్ని కూడా మేపడం మొదలుపెట్టింది. ఇది పెరిగి పెద్దదయింది. అంటే కోడి పిల్లలతో పాటు గద్ద కూడా పెద్దదయింది. ఇది దీని జాతి వేరు, దాని జాతి చేయరన్న సంగతి దానికి తెలియదు. కారణం ఏంటంటే దానికి తెలిసింది అనుకోండి, కోడి పిల్లలు ఒక్కోదాన్ని తినేసి ఉండదు. కానీ కారణం ఏంటంటే తెలుసండి, అది కలిసి పెరిగింది కాబట్టి అది కోడి పిల్లలని గద్దలన్న సంగతి అది మర్చిపోయి అట్లతో పాటే తిరిగింది. ఇప్పుడు మీకు ఏమర్థమవుతుందంటే దీని గురించి? దాని అసలు శక్తి ఏంటో దానికి తెలియక అంతవరకు పెరిగింది. అప్పుడు ఓ రోజుని ఆకాశంలో చూస్తే దాని జాతి ఒకటి పైకి ఎగురితే వెళ్తుందంట. ఎగురితే వెళ్తున్నదంట. ఒరే నువ్వు మా జాతర అవుతానువే, నువ్వు వచ్చేవే, నువ్వు అక్కడ ఉంటున్నావు భూమి మీద అని చెప్పి పైనుండి కింద సైకి చేసిందంట. ఇది దాని మనకలే భాష ఉంటుంది, ఏళ్ళ భాష ఏదో ఉంటుంది. ఆ భాషతో కేకేసిందంట. పైనుండి కేకేస్తుందో ఇది ఏం చేసిందంటే అమాంతంగా అప్పుడు దాకా భూమి మీద తల్లిపేటతో పిల్లలతో కలిసి తిరిగింది. అప్పటి వరకు తిరిగి అప్పుడు ఏం చేసింది? అమాంతంగా రెక్కల చాపి ఎగురుతుందో ఇది కూడా పైకి ఎగిరిపోయిందంట. అప్పుడు తల్లి అందంట, ఒరే ఆ జాతికి మన జాతికి పడదా, అది మనం తినేసే జాతి అది అని చేత మనం ఎంతవరకు దాన్ని మన పిల్లలని మనం పెంచాం, అది మన పిల్ల కాదు, అది చూడు దాని అందరికి వెళ్ళిపోయింది, దాని తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇప్పుడు దాకా కలిసిమెలిసి ఉన్నారు కదా, మళ్ళీ ఎప్పుడైనా కేకేస్తుందేమో ఫ్రెండ్ అని చెప్పి వెళ్తారేమో అని చెప్పి పొరపాటు కూడా వెళ్తుంది. గద్దది దాని గుడ్డులో గత్తరాలని మనం తినేస్తుంది అక్కడ తీసుకెళ్ళి అని చెప్పిందండి. అంటే అప్పటి వరకు అది గద్దల సంగతి దానికి తెలియలేదు. అంచేది ఎప్పుడైతే దానికి తెలిసిందో దాన్ని గద్దనే పైకి ఎగరగలని ఎప్పుడైతే తెలిసిందో ఎగిరి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు దాంతో కోడి పిల్లలు ఎగరగలవా? ఎగరగలం. అంచేత మనం కూడా ఆ గద్ద వలె ఒక ఉన్నతమైన శక్తి కలిగిన వాడు, మనం ఒక బలము కలిగిన వాడు. మన ప్రార్థన శక్తి మనకు తెలియట్లా. మన ప్రార్థన ఉంటే బలం ఏంటో, మన ప్రార్థన ఉండే శక్తి ఏంటో మనకు తెలియట్లేదండి. అది మనం తెలిసిన రోజుని ఏకాగ్రత కలిగి యెహోవా మీద ఆనుకొని ప్రార్థన చేసినప్పుడు ఎంతకంటే బలమైన కార్యాలు దేవుడు తీసుకొస్తాడు. ఖచ్చితంగా వచ్చేస్తుందండి వారంలో. నేను కంగారు పనే లేదు. ఖచ్చితంగా ప్రార్థన చేసాం అందరం. రాత్రికి ప్రార్థన చేస్తానన్నాం. ఖచ్చితంగా వస్తుంది. అంత డౌట్ లేదు. దీన్ని ఎల్లనో డబ్బులు కట్టే అన్నటువంటి వాళ్ళు అమ్మను వెళ్ళిపోమంటే ఎక్కడ ఇచ్చేస్తాను అంటారు. దేవుడు అలాంటి హృదయాలు మార్చేస్తాడు. కఠినమైన హృదయాలు, మాంస హృదయాలుగా దేవుడు మార్చగలడండి. మన జీవితాలు ఎన్నో చేసేది దేవుడు. మన ఉత్తరం వచ్చేయడం కాదు. దేవుని దగ్గర మనందరం దేవుడి దగ్గర వచ్చామంటే మనం దేవుడి పేరు బట్టలు చేసి కార్యాలను బట్టి మేలు బట్టి మన ప్రభువుని నమ్ముకున్నాం. మనం అందరం కూడా ఆయన ఆశ్రయించే వారికి దేవుడు ఏం మేలు కొద్దు చేయడండి. 5 రాయబడి ఉంది. అతను వృద్ధిలోకి ఏమైపోయాడంట, యెహోవాని ఆశ్రయించినంత కాలము దినదినము వర్ధిల్లుతూ ఉంటారు. నువ్వైనా నేనైనా సమాజంలో ఎవరైనా సరే దేవుడిని ఆశ్రయించేవాడు వర్ధిల్లుతారు. మనుషులను ఆశ్రయించేవాడు దినదినం డౌన్ అయిపోతారు, దిగజారిపోతారండి. అందుచేత మనుషులను ఆశ్రయించి దెబ్బతింటాం. దేవుడిని ఆశ్రయిస్తే కనుక ఈది వల్ల మనం కూడా దినదినము వర్ధిల్లుతూ ఉంటాం. మనం వర్ధిల్లాలి అనుకుంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుడిని ఆశ్రయించాలి. ఈరోజు వాక్యం ఏంటి? ఎన్నో వాక్యం ఏంటి? దేవుని ఆశ్రయించేవారు అంతేనా? దేవుని ఆశ్రయించే వారికి దేవుడు ఏం మేలు కొదువు చేయడండి. అది కూడా మీకు చెప్పమంటే చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 34వ కీర్తన 10వ వచనం చదివి ముగించేద్దాం త్వరగా. 34వ కీర్తన 10వ వచనం చూడండి. అడవిలో సింహము ఏమైనదంట? రాజుగా ఉంటుంది. అది అవునండి. అడవిలో సింహము రాజు, దానికంటే గొప్పదేమీ లేదు. అయితే అడవిలో దేనికైనా ఒకవేళ ఆహారం లేక పస్తుంటుందేమో, కానీ సింహపు పిల్లలు మాత్రము పస్తుండవు. కారణం ఏంటంటే దేని దాన్ని చంపుకుని పట్టుకుని దాని పిల్లలు కడుపు నుండి ఆహారం పడుతుందని సింహం. అడవిలో రాజు కనుక అది
దాన్ని తిరిగి లేదు. అప్పుడు అలాంటి సింహము తన పిల్లలకి ఆహారం పెట్టే సింహము అవసరమైతే సింహానికి మేత దొరక తన పిల్లలైన కానీ పస్తుంటే ఉండొచ్చేమో కానీ అడుగులో నన్ను ఆశ్రయించే బిడ్డలకి పస్తులు మాత్రం ఉండరు నాకు రాయబడదు. చదువు. సింహం పిల్లలు ఒకవేళ లేమి కలిగాయి ఆకలి కొనును, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా చెప్పాలందరూ ఏ మేలు కూడా కొద్దివై ఉండదు. ఎవరిని ఆశ్రయించిన వాడికి? దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొద్దివై ఉండదు. కారణం ఏంటంటే నీవు ఆయనను ఆశ్రయించినంత కాలము అంచెంచులుగా దినదినము వర్ధిల్లుతా ఉంటావు కనుక, నువ్వు వర్ధిల్లే వ్యక్తిగా ఉంటావు కనుక నీకే మేలు కొద్దివై ఉండదు. ఇది ఈ చక్కటి వాక్యం మనం చేస్తే దాన్ని నమ్మితే మన జీవితంలో నెరవేర్చబడదు. నీకు నాకు కొద్ది ఉండదు, యెహోవా నా కాపరి నాకు లేమి. 23 కీర్తన ఉంది కదండి, వచ్చా మీకు అందరికీ కంటతో చేసిన వాక్యాన్ని. నీకు వచ్చామ్మా? చదువు. యెహోవా నా కాపరి నాకు ఏమీ కలగదు, పచ్చిగా గల చోట్ల ఆయనను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలమైన యుద్ధకు నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామాన్ని బట్టి నన్ను నీతి మార్గంలో నడిపించుచున్నాడు. గాఢంధకార లోయల్లో నేను సంచరించిననే ఏ అపాయము నాకు కలగదు, ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డుకరే నీ దండము నన్ను ఆదరించి ఆదుకొనను. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచి ఉన్నావు, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొరుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. అది నేను బ్రతుకు సంవత్సరాలన్నీ కృపాక్షేమములే నాకంటూ వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, నేను బ్రతికే సంవత్సరాలన్నీ కూడా, నేను ఎంతకాలం భూమి మీద బ్రతుకు అంతకాలం కూడా ఏమొస్తాయంట? కృపయు క్షేమము మన వెంట వస్తాయి అని చెబుతుంది వాక్యం. అంటే మన వెంట రావాలి, మనం అటు పొరగెట్టుకుంటే లెక్కలా. ఇప్పుడు ఆదివారం మీరు సంవత్సరం చూడు మందిలో కూర్చున్నారా? మీకు ఏది అవసరం దేవుడు మీ ఇంటికి మీరు వెళ్ళేటట్టు పంపించడం అవసరం ద్వారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, శుక్రవారం ప్రార్థన మానేసిన, ఆదివారం మానేసిన మనం పొద్దుగోలే పోతాం, కానీ దేవుడిని ఆశ్రయించే వారికి ఏమీ కొద్దిగా ఉండదు. అంతేకాదు, నీవు దేవుడిని ఆశ్రయించినంత కాలం మాత్రమే దేవుడు నిన్ను నన్ను వర్ధిల్ల చేస్తాడు. నువ్వు ఒకసారి ఆశ్రయించి నేను ఆదివారం చర్చికి వెళ్ళానండి, దేవుడిని నమ్ముకున్నానండి, ఇంక నిన్ను ఆశీర్వదించి పోయి నేను దినదినం అభివృద్ధి చెందిపోయి విస్తరించిపోతానని చెప్పి దేవుడు చెప్పట్లా. నీవు ఆయనను ఆశ్రయించినంత కాలము అని రాయబడి ఉంది అక్కడ. ఏమన్నా అంతేనా? అంతేనమ్మా? ఆయనను ఆశ్రయించినంత కాలము యెహోవా అతనిని వర్ధిల్ల చేసుకుంటూ వచ్చాడంట. అంటే మనం ఎంతకాలం ఆయన వెంబడిస్తామో అంతకాలం మనం ఏమవుతామంట? వర్ధిల్లుతూ ఉంటాం. అప్పుడు మనకి సింహ పిల్లలైన నువ్వు లేమి కలిగి ఉంటే ఉండవచ్చేమో, కానీ యెహోవాని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయనను ఆశ్రయిందాం. ఏ మేలులు కొదువు లేకుండా సమృద్ధితో ప్రభు రాకడం వరకు అంచెంచులుగా మనం స్థిరంగా ఉంటే ఆయన అంచెంచులుగా మనం వృద్ధిలో చేసే దేవుడు. ఈరోజు ఎంతమంది అయితే ఆయన మీద ఆనుకొని ఆధారపడి జీవించాలని తీర్మానం చేసుకుంటున్నారో అటు వారందరికీ కూడా ఆయన సమృద్ధి అయినటువంటి మరి ఆయనను ఆశ్రయించే వారందరికీ కూడా ఆయన ఏం చేస్తాడమ్మా? ఆయనను ఆశ్రయించినంత కాలము మనం వర్ధిల్లుతూ ఉంటాం. మనం ఎంతకాలం ఆయన్ని ఆశ్రయిస్తే అంతకాలం కూడా దేవుడు మనలను వృద్ధిలో చేస్తాడు. మరి దేవుని యొక్క సన్నిధిలో కూడిన మనము ఆయనతో నిత్యము ఉంటే నిత్యము వృద్ధిలో చేస్తాడు. అలా ఉండడానికి ఎవరైతే తీర్మానం చేసుకున్నారో అలాంటి వాళ్ళకి వాగ్దానము అక్షరాల నెరవేర్చబడుతుంది. అలాంటి కృప ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను యెహోవాని ఆశ్రయిస్తానని తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, నిన్ను అంచెంచులుగా నేను వృద్ధిలో చేస్తాను, నిన్ను నీ కుటుంబాన్ని పిల్లలను వృద్ధిలో చేస్తాను అంటున్నాడు. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నం కూడా కూడిన మనకని ఈ దూరశ్రేణి మంత్రం ద్వారా మాటలు విన్నటువంటి వారికి తోడయుండి నడిపించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. చిన్నగా ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. తలలో వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. దివర గారి వాక్యం ప్రార్థన చేస్తున్నాము అందరూ.